అమెరికాలో ఒహాయో రాష్ట్రంలో కెంట్ స్టేట్ యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళంతా 4 అబ్బాయిలు కనబడ్డారు. ఇక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ యూనివర్సిటీ అంతా కూడా చూద్దాము. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకే ఇండ్లు చూపించలేదంట, నాకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. బాగా మంచాలు వేసి బయట పడుకుంటారా ఏంటి? సేమ్ మన మంచం మాదిరిగా ఉంది. ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో మన తెలుగు అబ్బాయి సురేష్. ఈ యూనివర్సిటీలో ఏం చదువుతున్నాను? కంప్యూటర్ సైన్స్. ఎట్లుంది పరిస్థితి ఒహాయోలో? ఇది బానే ఉంది, కొంచెం సేఫెస్ట్ ఏరియా. ఇది సేఫెస్ట్ ఏరియా అని అందరు చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పినారు మీకు సేఫెస్ట్ ఏరియా అని? సేఫెస్ట్ ఏరియా అని చెప్పంటే ఇక్కడ గన్ కల్చర్ అయితే తక్కువగా ఉంటది. నైట్ టైం లో అయినా సరే సేఫ్ గా నువ్వు బయట డౌన్ టౌన్ లో గానీ తిరగడానికి సేఫ్ గా ఉంటుంది. ఇదంతా ఎక్కడ తెలుసుకున్నారు? ఇండియాలో ఎవరు చెప్పినారు? ఇండియాలో అంటే యూట్యూబ్ ఛానల్స్ మీలాంటి వాళ్ళు లాగర్స్ చేసి చెప్తుంటారు సేఫెస్ట్ ఏరియా అంటే ఏంటది, మామూలుగా ఎలా ఉంటది, ఎలా ఉండకూడదు అని చెప్పని. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ టైం లో తిరిగినప్పుడు, డే టైం లో తిరిగినప్పుడు కొంచెం అర్థమైపోయింది సేఫెస్ట్ ఏరియా. ఇన్ని యూనివర్సిటీలు ఉంటే యుఎస్ లో ఈ యూనివర్సిటీనే సెలక్షన్ అసలు ఎట్లా చేశారు? అంటే మనం ఏం చదవాలనుకుంటున్నాము దాన్ని బేస్ చేసుకొని ఆ కోర్సెస్ ఎలా ఉన్నాయి, మ్యాచ్ అవుతాయా లేదా, సేఫెస్ట్ ఏరియానా కాదా తెలుసుకుంటే సరిపోదు. ఈ కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఏ మేజర్ పాపులర్? మన సైడ్ మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళు అయితే గనక ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఇవే తీసుకుంటారు. ఇంకొంతమంది అయితే గనక ఈ ఫ్యాషన్ డిజైన్ గానీ లేకపోతే హెల్త్ కేర్ సంబంధించిన వాటికి ఫేమస్. ఓకే, ఫ్యాషన్ డిజైన్ హెల్త్ కేర్ కి ఈ యూనివర్సిటీ చాలా ఫేమస్ అంటావు అయితే? ఇక్కడ లోకల్స్ ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే కనుక ఈ ఫ్యాషన్ డిజైన్ హెల్త్ కేర్ సంబంధించిన వాటికి తీసుకుంటారు. ఓకే ఓకే. సో మన వాళ్ళు ఎవరు చేయరు అంటే మెడికల్ అయితే ఎట్లా చేయడానికి లేదు. మన వాళ్ళు మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు. కొంతమంది పబ్లిక్ హెల్త్ సైడ్ వచ్చి ఉంటారు. పబ్లిక్ హెల్త్ మీద వచ్చిన వాళ్ళు ఉంటారా? పబ్లిక్ హెల్త్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటారు. అంటే మాస్టర్స్ చేయడానికి వస్తారా? మాస్టర్స్ చేయడానికి వస్తారు. అక్కడ ఏం చదివింటారు వాళ్ళు? మెడిసిన్ సంబంధించింది కాదు, వాళ్ళు ఇలా నర్సింగ్ టైప్ సంబంధించిన అలాంటి దానికి రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే ఓకే. కొంతమంది యూకే లో చేసి వచ్చిన తర్వాత కూడా డబుల్ మాస్టర్స్ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మాస్టర్స్ అంతా అయిపోవడానికి ఇక్కడ ఎంత డబ్బులు అవుతుంది? అది డిపెండ్స్ ఆన్ కోర్స్ అనమాట. అది కొంతమంది 30 క్రెడిట్స్, కొంతమంది 32 క్రెడిట్స్ అని చెప్పి ఉంటాయి. అది డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి వాళ్ళకి ఒక పర్ క్రెడిట్ అనేది $1000 అని చెప్పి, లేకపోతే $800 అని చెప్పి అనమాట. అలాగా సెమిస్టర్ కి వచ్చేసరికి మినిమం 3 సబ్జెక్ట్స్ ఎలా చేయాలి, లేకపోతే 5 సబ్జెక్ట్స్ ఎలా చేయాలని చెప్పి ఉంటుంది. మొత్తం అప్రాక్సిమేట్ గా ఇండియా రూపాయల్లో ఎంత అవుతుంది 2 సంవత్సరాలకి ఈ యూనివర్సిటీలో మన వాళ్ళు చదవాలంటే? అంటే మన వాళ్ళు మోస్ట్లీ 1.5 year లో ఏ మాస్టర్స్ అయినా ఫినిష్ చేసుకుంటారు. వాళ్ళు ముందే చదివేస్తారు క్రెడిట్స్ అని, ముందే ఫినిష్ చేస్తారు. ఈ కోర్స్ వరకు కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఈజీగానే ఉంటది. ఇక్కడ 32 క్రెడిట్స్ అయితే కనుక $32,000. దాంట్లో మళ్ళీ 5 సబ్జెక్ట్స్ అంటే 12 క్రెడిట్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే పర్ సెమిస్టర్ డిస్కౌంట్ వచ్చేది. $12,000 కట్టాల్సి వచ్చింది మినిమం. ఇంకా ఒక $1,500 ఇన్సూరెన్స్ ఉంటుంది. రఫ్లీ $13,000 వరకు ఉంటుంది నువ్వు 5 సబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక. మొత్తం ఒక 40 lakhs అరౌండ్ ఉంటుంది. 40 lakhs అవుతుందా? 40 lakhs రూపీస్. 40 lakhs రూపీస్. మరి ఎట్లా లోన్లు దొరుకుతాయా? లోన్లు ఎట్లా? ఎవరికి ప్రాపర్టీ ఎక్కువ ఉంటే వాళ్ళకి లోన్స్ ఈజీగా దొరికేది. ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ సరిగా లేకపోతే కనుక దొరకదు. కాకపోతే ఇంకా ప్రైవేట్ ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఈ ప్రాడజీ ఫైనాన్స్, అవెన్సీ అని చెప్పని, వాటి లోన్స్ అయితే ఈజీగానే దొరుకుతాయి. ఇంట్రెస్ట్ రేట్ అంతా ఎట్లుంటది? గవర్నమెంట్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్స్ ఇవి అయితే కనుక కొంచెం తక్కువగా ఉంటాయి. ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో మినిమం ఒక 15%, 13% వరకు ఉంటుంది. ఓకే. ఇప్పుడు జాబ్ మార్కెట్ అంతా యుఎస్ లో ఎట్లుంది పరిస్థితి? జాబ్ మార్కెట్ ప్రెసెంట్ అయితే లాస్ట్ డిసెంబర్ నుంచి గ్రాడ్ అయిన సీనియర్స్ వాళ్ళకి అయితే వాళ్ళకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. ఓకే. అయితే ఇంకొంతమంది సీనియర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు, పాస్ అవుట్ అయిన వాళ్ళు అయితే కనుక ఇంకో ఈ ఇయర్ డిసెంబర్ తర్వాత కొంచెం నార్మల్ అయితే సిచ్యువేషన్ అని చెప్తాను. మరి యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్స్ ఎట్లా పరిస్థితి? కెంట్ స్టేట్ యూనివర్సిటీలో అయితే ఆన్ క్యాంపస్ లోనే పార్ట్ టైం జాబ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటది. ఇక్కడ కల్నరీస్ అని చెప్పని, లేకపోతే రీక్రియేషన్ సెంటర్స్ అని చెప్పని ఇలా కొన్ని ఉంటాయి. ఇంకా కొంచెం మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కనుక బాగుంటే కనుక కొంతమంది ప్రొఫెసర్స్ కిందే వర్క్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. మరి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది? మరి ఫీజులకి సరిపోతుందా ఎట్లా? ఫీజులకి అయితే సరిపోదు. మోస్ట్లీ అన్ని జాబ్స్ వచ్చేసరికి మినిమం పర్ అవర్ వచ్చేసరికి $10 అన్నా ఉంటుంది. మినిమం $10 నుంచి $12, $13 వరకు ఉంటుంది. మీ ఎక్స్పెన్సెస్ వరకు అయితే కవర్ అవుతాయి కొంచెం చాలా వరకు. సో ఫీజు కవర్ కాదు, ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి అంట. మీ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యి మీరు మళ్ళీ ఏమన్నా వీక్లీ అవుటింగ్స్ వాటికి అయితే కరెక్ట్ గా సరిపోతాయి. సో 40 లక్షలు అయితే లోన్ తీసుకోవాల్సిందే. ఖర్చులకి పైన ఉండడానికి అదంతా కూడా పార్ట్ టైం చేసి సంపాదించుకోవచ్చు. చేస్తే కనుక ఉండడానికి వాటికి సరిపోద్ది. రూమ్ రెంట్ కి, గ్రోసరీస్ కి, వాటికి చదువుకోవడానికి, ఫీజు కట్టుకోవడానికి అయితే కనుక సరిపోదు. ఇక్కడ చాలా మంది బిజినెస్ అనలిటిక్స్ గానీ, కంప్యూటర్ సైన్స్ గానీ చేస్తున్నారు కదా మేజర్. ఫీజులు రెండింటికి సేమే ఉంటాయా ఎట్లా?
బిజినెస్ అనలిటిక్స్ కి కంప్యూటర్ సైన్స్ తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది, ఒక 10 లక్షల దాకా. దానికి మళ్ళీ ఇంకా Day 1 CPT ఉంటుంది బిజినెస్ అనలిటిక్స్ కి. మీరు ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ఇంటర్న్షిప్ దొరికితే కనుక ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. సో దానికైతే ఒక 10 లక్షలు తక్కువ అవుతుంది. దానికైతే ఒక 10 లక్షలు తక్కువ అవుతుంది. అమెరికాలోని 50 రాష్ట్రాలను నేను చూస్తూ మీకు చూపిద్దామని ఇదిగో ఈ క్లీవ్లాండ్ అనే చాలా అందమైన సిటీకి వచ్చినాను. ఒహాయో అనే రాష్ట్రంలో కారు పార్కింగ్ దొరకాలంటే చాలా కష్టం. ఈ డౌన్ టౌన్స్ లో చాలా చోట్ల ఏమో ఇట్లా ఇప్పుడు అంతా యాప్ లో వచ్చినాయి, ఊరికనే నెంబర్ కొట్టి యాప్ లో పే చేసేది. ఇది మాత్రము కాయిన్స్ వేసేది పెట్టినాడు. 30 మన కాయిన్ తినేసింది కానీ పెంచలేదు. 30 నిమిషాలే అంట. పరిగెత్తా పోయి అట్లా సిటీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అదంతా చూసుకొని వద్దాము. క్లీవ్లాండ్ మహానగరంలో చూడండి ఎంత పెద్ద కుక్క ఉందో. ఇక్కడ PNC బ్యాంక్ అని ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ గార్డెన్ ఏరియా అంతా వేశారు. ఇంకా సిటీ సెంటర్ కి వచ్చినాము. ఇక్కడంతా కూడా చాలా అందమైన బిల్డింగ్లు, వాటర్ ఫౌంటైన్స్, చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అమెరికాలో బ్యాంకుల్లో ఇదొకటి PNC బ్యాంక్ అనేది కూడా ఒకటి. చాలా అందంగా పూలతో అంతా ఈ బ్యాంక్ దగ్గర భలే డెకరేట్ చేశారు. కింద నీళ్ళ ఇవి వాటర్ ఫాల్స్ పెట్టారు. తర్వాత అక్కడ చూడండి PNC అని పూలతో రాశారు, అది పోయి చూద్దాము. కానీ ఇక్కడ ఏదో అంత లోపల ఇక్కడ ఏందో విచిత్రమైన ఒకటి షేప్ పెట్టారు. ఇంకా బిల్డింగ్లు అన్ని ఎర్రగా మెరుస్తున్నాయి. కొన్ని చాలా మటుకి హోటల్స్ అట్లా ఉన్నాయి. ఇది మాత్రము సిటీ క్లబ్ బిల్డింగ్ అంట. ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ఉన్నట్టుంది. తర్వాత ఇక్కడ అంతా కూడా మొక్కలంతా కూడా చాలా బాగా సైడ్ లో పెంచుతా ఉన్నారు. ఇదిగోండి చూడండి ఇక్కడ PNC అని భలే ఇన్నోవేటివ్ గా చేశారు. ఏంటంటే ఇది ఒకటి బాక్స్ మాదిరి, ఐరన్ బాక్స్ మాదిరి చేసి దాని లోపల మట్టి అంతా వేసి కొంచెం యాంగిల్ పెట్టినారు, పడిపోకుండా కొంచెం వెనక్కి పెట్టినారు. దాంట్లో పెంచుతున్నారు అనమాట. చామంతి పూల, చామంతి పూలు. తర్వాత ఇవేమిటి మీరే చెప్పాలి, తలలో పెట్టుకునే వాళ్ళకే తెలుస్తాయి ఈ పూల సంగతి. ఇక్కడేదో హౌస్ ఆఫ్ క్రియోలీ అంట. అక్కడంతా కూడా రెస్టారెంట్ మాదిరిగా ఉంది. గొడుగులంతా పెట్టి బయట ఎండలో కూర్చొని తింటున్నారు మ్యూజిక్ పెట్టుకొని. ఇంకా సిటీలో మధ్యలో ఇట్లా వాయిద్యాలు వాయిస్తూ రకరకాలుగా డబ్బుల కోసం పెట్టుకొని ఉంటారు. ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కలర్ఫుల్ గా ఉంది. నాకు క్లీవ్లాండ్ బాగా నచ్చింది. మిగతా మహానగరాలతో కంపేర్ చేస్తే వెరైటీగా ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, మరి బోరింగ్ గా లేకుండా. ఈ నగరంలో బస్సులు పోవడానికి సపరేట్ లైన్ ఉంది. ఆడ ఒకటి గీసినారు, ఆడ ఏమి కార్లు పోకుండా, ఎందుకంటే జనాలు చాలా మంది తిరగడానికని. ఇంకా ఈ నగరంలో ఇటు పక్కనేమో చూడండి ఇక్కడ కార్నర్ యాలీ అని ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ. తర్వాత అటు పక్కనేమో ది ఆర్కేడ్ అంట, నాకు తెలిసి హోటల్ అనుకుంటా ఇది. అబ్బబ్బబ్బబ్బబ్బ ఈ సుందరమైన దృశ్యాన్ని చూడండి. గొడుగుల కింద నుంచి పోతా ఉంటే ఎంత బాగుందో. ఈ నగరంలో ఈ రోడ్ లో ట్రాఫిక్ బ్లాక్ చేసి ఈ రెస్టారెంట్ వాళ్ళు ఇట పెట్టుకున్నారు. ఇటు పక్కనేమో టేబుల్ వేసి కూర్చొని తినడానికి. కొన్ని నగరాల్లో చూశాను ఇట్లా చాలా సుందరంగా మధ్యలో, రోడ్డు మధ్యలో ఇంకా ఏం వెహికల్స్ పోకుండా రెస్టారెంట్ల వాళ్ళకి సపరేట్ గా గవర్నమెంట్ వాళ్ళే ఇట్లా స్పేస్ అలొకేట్ చేసినట్టున్నారు. ఇవన్నీ కూడా రెస్టారెంట్లే అనమాట. ఇది చూడండి రెస్టారెంట్ అంటే క్లబ్ అంటే ఇదేమో. తర్వాత పిక్విక్ అంటది. ఇటుపక్కేమో హౌస్ బ్లూస్ అంట, అటుపక్కేమో వండర్ బార్ అంట, బార్బిక్యూ లిక్కర్ బీర్ ఫుడ్. ఇక్కడ అందరు కూడా చాలా మంది అమెరికాలో తాగుతారు కానీ మరి యూరోప్ వాళ్ళు ఎక్కువ తాగుతారు అనుకుంటా ప్రతి మీల్ కి. ఇక్కడ వాళ్ళు చాలా మటుకి వీకెండ్ లో శుక్రవారము అట్లనే తాగుతారు, పార్టీలు చేసుకున్నప్పుడు. అట్లా రోజు తాగడం కూడా కష్టం అయిపోతుంది, అదొక వ్యసనం అయిపోతుంది కాబట్టి చాలా కష్టము. ఇంకా ఈ సిటీ సెంటర్ అంతా కూడా ఇట్లనే చాలా అందమైన మొక్కలన్నీ రకరకాల కుంపట్లలో పెంచుతున్నారు. ఇటు పక్కనేమో సిమెంట్ పెద్దవి కట్టినారు, ఇటు పక్కనేమో చిన్నవి పొడవి పెట్టినారు. ల్యాండ్స్కేపింగ్ అనేది, గార్డెనింగ్ అనేది ఒక ఆర్ట్. కళాకారులకి స్వాగతం సుస్వాగతం. ఈ నగరంలో కూడా జాక్ క్యాసినో ఉంది. క్యాసినోలు ఇంతకుముందు నేను చాలా చూపించినాను క్రూజ్ షిప్ లో. బయట అంతా కూడా జూదము మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరం, కాబట్టి దూరంగా ఉండండి. ఇంకా సిటీ మధ్యలో అంతా బస్సులు ఉన్నాయి, ఇక్కడ మ్యాపులు పెట్టినారు, ఎక్కడి నుంచి ఎట్లా పోవాలో అంతా కూడా మొత్తం రకరకాల ప్లేసుల పేర్లు అంతా ఉన్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ మాదిరిగా, క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ మాదిరిగా గ్లాస్ బ్రిడ్జ్ కట్టినారు అటుపక్క నుంచి ఇటుపక్కకి, జనాలు నడుచుకుంటూ పోవడానికి క్యాసినో నుంచి ఇటు పక్కకి. ఎటు పక్కన చూసినా గానీ చిత్రము చాలా అందంగా ఉంది. ఈ చిత్రం అంతా కూడా. మొత్తానికి కార్ పార్కింగ్ అక్కడెక్కడో చేసి 30 నిమిషాలే టైం ఉంది. టైమర్ పెట్టుకున్నాను, లేకపోతే ఆడ 30 నిమిషాలకి అది మీటర్ ఎక్స్పైర్ అయిపోతే టికెట్ ఇస్తారు. $50 $100 వేస్తారు అనవసరంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ రకరకాల జనాలంతా ఉంటారు. ఇట్లా ఇక్కడ మధ్యలో వాటర్ ఫౌంటైన్ పెట్టినారు. ఇటు పక్కన ఒక మాన్యుమెంట్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదిగో ఇలాగుంది వాటర్ ఫౌంటైన్, పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఇది సిటీ సెంటర్ క్లీవ్లాండ్, CLE అని ఒకటి బోర్డు ఉంది. ఇక్కడ చూడండి రకరకాలుగా కొంతమంది పడిపోయినారు. ఇక్కడ వీళ్ళంతా ఆడుకుంటే వాళ్ళు అనమాట. ఇక్కడ కొంతమంది సైకిళ్లలో జీవిస్తుంటారు, కొంతమంది ఇక్కడే పడుకుంటుంటారు. ఇక్కడ ఏదో
ఒకటి రెస్టారెంట్ మాదిరి ఉంది నడిబొడ్లో. క్లీవ్లాండ్ ఫౌండేషన్ ఫౌంటైన్ అండ్ స్ప్లాష్ అని పిల్లలు ఆడుకోవడానికి సపరేట్ గా ఇవి పెట్టి కొన్ని బొమ్మలు కూడా పెట్టినట్టున్నారు. బయట పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. అక్కడంతా కూడా చిన్న చిన్న నీళ్లు పైకి లేసి పడుతున్నాయి. ఇక నుంచి చాలా అందంగా ఉంది సిటీ అంతా కూడా. ఈ మాన్యుమెంట్ హిస్టారిక్ మాన్యుమెంట్, సైనికులు, యుద్ధాలు, వాళ్ళు ప్రతి దేశంలో ఆ దేశం కోసము పోరాడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ శిల్పాలన్నీ ఉంటాయి. ఇక్కడ అమెరికాలో పెద్ద వారే, సివిల్ వార్ అని జరిగింది. వేల మంది చనిపోయినారు కొట్టుకొని. అప్పట్లో తుపాకులే అనమాట. అప్పుడు తుపాకులు, కత్తులతో యుద్ధాలు చేసేవాళ్ళు కాబట్టి. తర్వాత పిస్తోళ్ళు వచ్చినాక దుమ్ము లేచినాయి. ఇంకా ప్రాణాలు తుక్కు ప్రాణాలు ఊరికనే పోతాయట. అంటే ఇంకా ఇక్కడ ఈ బురుజు దగ్గర నాలుగు పక్కన 4 రకాలుగా పెట్టినారు. ఇదంతా కూడా అటు పక్కన ఏదో ద కంపెనీ అని ఉంది. ఏమిటది? ద మేక్ కంపెనీ అంట. బిల్డింగ్ తెల్లగా ఉంది బాగా. ఇంకా ఈ డౌన్ టౌన్ లాంటి ఏరియాలో ఇక్కడ చూడండి క్లీవ్లాండ్ అనేది ఒకటి బాక్స్ పెట్టారు ఫోటో తీసుకోవడానికి. ఎంత సింపుల్ గా ఉన్నాయంటే ఇవి డిజైన్లు కూడా. ఏం పెద్ద ఆర్కిటెక్చర్ ఏం అవసరం లేదు. ఒక చిన్న డబ్బా చేసి మన ఊరి పేరు రాసి బాక్స్ పెడితే టూరిస్టులకి ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఇంకా ఇదేమి బిల్డింగ్ MCMV అంట. గవర్నమెంట్ బిల్డింగ్ ఏమో. ఏదో 2 విగ్రహాలు ఉన్నాయి. అందరి పిత్తల విగ్రహాలు ఉన్నాయి కొన్ని. ఇవేమో బస్ స్టాపులు అనమాట. ఇంకా బాగా బస్సులు ఉన్నాయి కాబట్టి స్టాపులు చాలా పెట్టారు. అమెరికాలో ఇప్పుడు ప్రతి నగరంలో ఇలాంటి స్కూటర్లు, సైకిళ్లు, యాప్లు వాడి బుక్ చేసుకుని ఆడ కావాలంటే ఆడ వదిలేసి వెళ్ళిపోతా ఉండొచ్చు. కారుకి టికెట్ వచ్చిందంటారా లేదంటారా చూద్దాము. 30 నిమిషాలు అయిపోయింది. పరిగెత్తబోయి అమ్మ సుమారుగా 1 కిలోమీటర్ దూరం అయిన ఉంది. ఏం పెట్టలేదు టికెట్ అయితే. మీటర్ అయితే 0 కొట్టుతుంది. సో ఎక్స్పైర్ అయిపోయింది మీటర్. ఇటు పక్క నుంచి పోలీసు వాళ్ళకి కనపస్తుంది, ఎర్రగా వెలుగుతా ఉంటది. సో ఈ రోజుకైతే కొంచెం బ్రతికి బట్ట కట్టినట్టే. అమెరికాలో ఒహాయో అనే రాష్ట్రంలో ఇక్కడ మంచి వాటర్ ఫాల్స్ ఉందంట. ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేసేది అనమాట. ఇట పోతే ఫాల్స్ వస్తుంది. హలో, హాయ్. విచ్ వే ఇస్ టు ద ఫాల్స్? దిస్ వే? Yes. Okay. You just want to go straight to the falls? How far is it, Dana? You can hear it. It's Yeah. through those trees that way. Okay. Thank you so much. You're welcome. థ్యాంక్ యూ. ఇలాగా దీని మీద ఇట్లా కట్టారు నడుచుకుంటా పోవడానికి. నేషనల్ పార్క్స్ అమెరికాలో ఒక 50 ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు దేశంలో అంతా కూడా 50 పార్కుల్ని సెలెక్ట్ చేసి వాటిని అంతా కూడా ఇట్లా డెవలప్ చేసినారు. ఇదిగో ఇక్కడ నుంచి చూస్తే ఆడ చూడండి కింద వాటర్ ఫాల్స్ మాదిరిగా పోతా ఉంది. కాకపోతే దగ్గరికి వెళ్ళి నీళ్ళ తుంపర పడితే గానీ మనకి ఒంటి మీద వాటర్ ఫాల్స్ ని చూసినట్టు లెక్కలేక రాదు. నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ చెట్లు కూడా ఓని ఎత్తున్నాయి. చాలా మటుకి అడవి ప్రాంతాలన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. ఈ దేశంలో జనాలంతా కూడా బాగానే ఎంజాయ్ చేస్తా ఉంటారు. శని ఆదివారం వస్తే చాలు. బఫెలో నుంచి వస్తున్నారా? చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? మాస్టర్సా? ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ బఫెలో. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఒహాయో నుంచి. సో ఈ రాష్ట్రానికి మొదటిసారిగా వస్తున్నారా? ఓకే, మరి పాండి నీళ్ళలో దడుద్దాం అందరం కలిసి. వీడియోలో ఆడియో సేమ్ లైవ్ ఆడియో వాడతారా లేకపోతే ఇంట్లో రికార్డ్ చేస్తారా? సాయి పవన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడంట. నేను వీడియోలు ఎట్ట తీస్తానని అంతా ఆరాధిస్తున్నాడు. ఇంకా నా బిజినెస్ పోయినట్టే. ఇంకా నేను రిటైర్ అయిపోతున్నాను. సాయి పవన్ ఇదిగో ఈ ఫోన్ తీసుకొని ఇంకా నువ్వే చేసుకో. ఇంకా ఏం పేరు పెడతావు నీ ఛానల్ కి? యుఎస్ఏ కిడ్సా? అంటే నీకు పుట్టబోయే పిల్లలా లేకపోతే మీరే పిల్లలనే? అబ్బో బానే ఉంది ఫాల్స్ పెద్దగానే. సో నేను వీడియో క్లిప్స్ ఈ మధ్య లైవ్ చేస్తున్నాను. ఈ విధంగా మనోళ్ళు కనబడ్డారు ఇక్కడ. వీళ్ళందరితో సరదాగా మాట్లాడుకుంటూ నీళ్ళ తుంపర మీదకి వెళ్తా ఉన్నాము. ఇక్కడంతా కూడా శని ఆదివారాలు అయితే తిరుగుతూ ఉంటారు అనమాట. 2 రోజులు సెలవు కాబట్టి వీళ్ళు 3 గంటలు ప్రయాణం చేసి ఇదిగో ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చారు. ఏమనిపిస్తుంది వాటర్ ఫాల్స్ చూస్తే? మన వాళ్ళకి ఏం చూపించినా కూడా ఇటాటి మా ఊర్లో ఉన్నాయంట అంటారు. మీరేమంటారు? నయాగరా ఫాల్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నదిలే. కానీ మీరు మన దగ్గర ఏం చూసారు? ఏమన్నా చూసారా వాటర్ ఫాల్స్ ఇటాటివి? అరకు వ్యాలీలోనా? పెద్ద ఇంతకంటే పెద్దగా ఉంటుందా? నేను చూడలేదు. ఓకే ఓకే ఓకే. నీళ్ళలో తడవచ్చు అంటావు అయితే? తడానా? ఇంకా పెద్దగా ఉంటుంది అది? ఓకే ఓకే. ఇది లోతు ఏం ఎక్కువ ఏం లేదు పెద్దగా, కానీ బాగుంది వాటర్ ఫ్లో. సో నయాగరా ఫాల్స్ లో ఏమేం చేశారు? బోటింగ్ అంతా అయిపోయిందా? మిస్ట్ ఏం మిస్ట్ అది? మేడ్ ఆఫ్ ద మిస్ట్. ఓకే, అంతా దున్నేశారు అయితే. ఎన్ని రాష్ట్రాలు చూసారంటే? న్యూయార్క్ మొత్తం కవర్ చేసాం యాక్చువల్లీ. న్యూయార్క్ అంతా అయిపోయిందా? ఏ ఊరు మీది? తాడేపల్లి గూడెం, రాజమండ్రి, రేపల్లె, గుంటూరు, రేపల్లె,
హైదరాబాద్, నేను కడప. బాగా సరిపోయింది. ఆంధ్రప్రదేశ్ అంతా కవర్ చేస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ కూడా ఈయన కొడతాడు మళ్ళా మనల్ని. లెట్వర్త్ వాటర్ ఫాల్స్ అని బఫెలోకి దగ్గరలో, బఫెలోకి ఒక న్యూయార్క్ స్టేట్ లో. ఓకే. బఫెలోకి ఒక 80 మైల్స్ దూరం. ఓకే. చాలా బాగుంటుంది. నేను న్యూయార్క్ సిటీకి పోయాను కానీ ఇంకా నయాగరా ఫాల్స్ కి వీడియోల కోసం రాలేదు. ఇంతకుముందు చూశాను కానీ 2-3 సార్లు చూశాను. సిటీ ఎంత బాగుంటుందో స్టేట్ కూడా అంత బాగుంటుంది. న్యూయార్క్ స్టేట్ ఏది నేచర్ చెప్తున్నావా? చాలా స్టేట్ మొత్తం లైక్ అన్ని లేక్స్, వాటర్ ఫాల్స్. ఓకే ఓకే. మళ్ళీ కంప్లీట్ గా వర్మౌంట్ సైడ్ అడిరౌండ్ రాక్స్ అని అదొక హిల్స్ లాగా. ఇండియాలో కూడా ఎట్టే తిరిగే వాళ్ళ మీరు? అయిపోయి గ్రాడ్యుయేట్ అయిపోయి అంత టైం అలా కరోనా బ్యాచా? కరోనా అయిపోయిన తర్వాత బ్యాచ్. 2022 పాస్. అయితే నేను అమెరికాకు వచ్చినప్పుడు మీరు పుట్టింటారు ఆల్మోస్ట్. నువ్వు మాస్టర్స్ ఏది మేజర్ ఏం చేస్తున్నావు? మాస్టర్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. అందరూ అడుగుతుంటారు మెకానికల్, సివిల్ వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి జాబ్ మార్కెట్ ఏది బాగుందంటావు? యాజ్ ఆఫ్ నౌ జాబ్ మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ అయితే చాలా బాగుంది. అందరూ ఎఫెక్ట్ అయినారు కానీ ఫర్ ఇండస్ట్రియల్ మాత్రం. సో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా దొరుకుతాయి అయితే జాబులు ఇక్కడ మాస్టర్స్ చేస్తే? కోర్ వాళ్ళకి ఆపర్చునిటీ. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కష్టంగా ఉందా? ఎందుకు తగ్గిపోయాయి? సాఫ్ట్వేర్ ఇప్పుడు బాగాలేదు కదా, అంటే లే ఆఫ్స్ ఎక్కువ ఐటీ డిపార్ట్మెంట్ జరుగుతుంది. సో సాఫ్ట్వేర్, డేటా సైన్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రిసెషన్ మూలంగానా లేకపోతే మన వాళ్ళు ఎక్కువ ఉండడం వల్లనా? అంటే హైరింగ్ ఎక్కువ చేశారు కదా కరోనాలో, ఓకే. అందరూ ఇప్పుడు లే ఆఫ్స్ జరుగుతుంది. సో 2 years ఇంటేక్ చాలా హెవీగా చేస్తారు. అన్ని కాలేజ్ ఇంటేక్స్ చాలా హెవీ. ఈ 2 సంవత్సరాలు చాలా ఎక్కువ అయిపోయిందా? అందువల్ల ఇప్పుడు బాగా ఓకే. ఉంటాయి, దాని కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీ యూనివర్సిటీలో ఫీజులు ఎంత ఉంటాయి అప్రాక్సిమేట్ గా? 35 lakhs రూపీస్, ఇండియన్ రూపీస్. ఎట్లా మీ నాయన బ్యాంకులను కొల్లగొట్టారా లేకపోతే లోన్లు తెచ్చుకున్నారా? లోనేనా? అందరిలాగనేనా? అంటే షావుకారులు కూడా ఉంటారు కదా మీలాంటి వాళ్ళు. వర్తే అంటారా అమెరికాకి రావడం చదువుకోవడానికి? ఉద్యోగం వస్తాయిలేండి. కొన్ని రోజులు టైం బాగుపడితే జాబులు వస్తాయి. ఇంకా ఇలాగ ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఇక్కడ ఒక బోర్డు పెట్టినారు. ఈ బోర్డు చూద్దాము. ఇదిగో ఇక్కడ ఈ బోర్డు లో ఏం పెట్టారంటే దీని పేరు వచ్చి బ్రైడీ వైన్ ఫాల్స్ అంట. ఇక్కడ చూసినట్టయితే రాళ్ళకి ఒక్కొక్క రాయి లేయర్ కి ఒక్కొక్క పేరు పెట్టినారు. ఈ పైన ఉండేదేమో బ్రియాస్ శాండ్ స్టోన్ అంట. 32 కోట్ల సంవత్సరాల క్రితంది, అంటే 320 మిలియన్ సంవత్సరాల క్రితంది. అక్కడ చూడొచ్చు మనము. ఆ పైన గట్టిగా పెద్దగా ఉండే రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ల పేరు అనమాట అది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే బెడ్ఫోర్డ్ షేల్ అంట, 35 కోట్ల సంవత్సరాల క్రితం అంట. ఆ కింద అది కూడా గీతలు ఉన్నాయి కదా, తేడా చూడండి. ఆ పైన ఉండే రాళ్ళేమో గట్టిగా బ్లాకుల మాదిరిగా ఉన్నాయి. తర్వాత ఈ కిందిదేమో షేల్ అని చిన్న పొరల మాదిరిగా అనమాట. ఇంకా రాయి గట్టిపడక ముందే ఏర్పడే రాళ్ళు ఇవి. తర్వాత ఇక్కడ మూడోదేమో క్లీవ్లాండ్ షేల్ అంట. సుమారుగా 35 కోట్ల సంవత్సరాల నుంచి 40 కోట్ల సంవత్సరాల వరకు ఉండేది. ఆ కింద ఉండే లేయర్ అంట. ఈ విధంగా జియాలజీలో ప్రతి రాయికి ఒక పేరు ఉంటుంది. ఏ రాళ్ళు ఏ సంవత్సరంలో ఫామ్ అయినాయి అనేదంతా కూడా మొత్తం స్టడీ చేసింటారు ఎక్కడైనా గానీ. ఇదిగో అక్కడ కనపడే ఆయన చూడండి, పెద్ద స్టాండ్ మీద కెమెరా పెట్టుకొని ఉన్నాడు. ఆయన వాటర్ ఫాల్స్ ఈ ఫోటోలు తీసి ఉంచుకుంటాడంట. ఏం చేస్తావంటే ఎక్కడ ఏం పెట్టనన్నాడు. ఆయనంతకు ఆయనే ఊరికనే తీసుకుంటాడంట. అది హాబీ అనమాట. ఏదో ఒకటి టైం పాస్ కోసము బోర్ కొట్టకుండా. మీరు మీ జీవితంలో ఇట్లా కొండల్లో నుంచి నీళ్లు ప్రవహించే నదీ ప్రవాహాలు, వాటర్ ఫాల్స్ పెద్ద అంటే ఏం చూసినారో చెప్పండి. ఇంకా చూడండి, పెద్ద బండలంతా కత్తిరించి దాని కింద ఇట్లా దారి మాదిరిగా కట్టినారు. మన వేళ్లకు ఉండే గోర్లు ఎంత చిన్నగా పెరుగుతాయో మనకి ఎలా అయితే కనపడవో, అలాగే భూమి మీద మట్టి పొరలు అనమాట అలాగా ఫామ్ అవుతాయి అనమాట. మట్టి వచ్చినప్పుడు దానిపైన ఇంకొక లేయర్, ఇంకొక పొర వచ్చి, తర్వాత ఉదాహరణకి ఇంత పొర ఫామ్ కావాలంటే సుమారుగా ఒక ఇంచి పొర ఫామ్ కావాలంటే కొన్నిసార్లు 100 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఒక ఇంచి పొరే 100 సంవత్సరాలు అంటే ఇది చూడండి, సుమారుగా నా ఎత్తుండే పొర ఏర్పడడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇంత ఎత్తు బండలు, ఇంత ఎత్తు ఇవన్నీ కూడా ఫామ్ కావాలంటే
వేల సంవత్సరాలు, ఇంకా చాలా ఎత్తు అయితే కోట్ల సంవత్సరాలు పడుతుందన్నమాట. కాకపోతే మన జీవితము చాలా చిన్నది, మనం బతికేది 100 సంవత్సరాలే కాబట్టి ఇవన్నీ మన ఊహాగానాలకి అందనివన్నమాట. అందవు, నమ్మశక్యంగా ఉండదు. ఇదిగో ఇక్కడ ఈ పార్క్ దగ్గర ఇట్లా విజిటర్ సెంటర్ మాదిరిగా ఉంది. అంతా కూడా ఇన్ఫర్మేషన్, మ్యాప్లు, తర్వాత బాత్రూములు, నీళ్లు తాగడానికి. శని ఆదివారాలు వచ్చినాయంటే చాలు ఇదిగోండి ఇట పిల్లల్ని వేసుకొని జనాలు, తర్వాత రకరకాల సైకిళ్లు దొక్కుకుంటా, ఇదిగో ఇట కుక్కలను తెచ్చుకొని నడుస్తా పరిగెత్తా రకరకాలుగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని. అమెరికాలో క్లీవ్లాండ్ అనే సిటీని చాలా తక్కువగా అంచనా వేశాను గానీ నది తీరం అమ్మడి చాలా అందమైన ప్రదేశాలన్నీ కూడా ఉన్నాయి. ఇది లేక్ అనమాట, ఏరీ లేక్ అని. పెద్ద లేక్. ఎంత పెద్ద లేక్ అంటే ఇంకా అటు పక్కన కనపడడం లేదు అనంట భూమి, అంత పెద్ద లేక్ ఇది. ఈ ప్రాంతాన్ని అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ అంతా ఏముందో కూడా. దీని పేరు వాటర్ ఎడ్జ్ పార్క్ అనమాట. ఈ పార్క్ ఎందుకు ఇంత బిజీగా ఉందంటే ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో జనాలంతా చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే చేతి పక్కన వీళ్ళు కూర్చొని ఉన్నారు. మనం తెచ్చుకొని నీడలో కూర్చుంటాం కానీ ఇక్కడ వీళ్ళు ఎండలో మాడడానికి ఇష్టపడతారనమాట. ఒళ్ళు కాల్చుకోవడము చాలా ఇష్టం వీళ్ళకి. మనము నల్లగా ఉండే వాళ్ళం కాల్చుకుంటే ఇంకా నల్లగా అవుతాము, తెల్లగా ఉండే వాళ్ళు కాల్చుకుంటే ఎర్రగా అవుతారు. కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇంకా ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయేమో. ఇక్కడ అంతా పీర్ మాదిరి ఉంది, పైకి పోయి చూద్దాము. ఇటు పక్కన కూడా ఇంత చాలా చేస్తున్నారు, ఇవన్నీ చూద్దాము. క్లీవ్లాండ్ సిటీ అక్కడ దూరంలో కనిపిస్తుంది. ఇక్కడ పార్కింగ్ లాట్, ఇక్కడ అంతా రాళ్ళు వేసినారు. ఈ లేక్ అమ్మడి ఇది అసలు సముద్రం మాదిరిగా ఉంది. ఎంత పెద్దగా ఉందంటే ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద సరస్సులు, మీకు సరస్సు అనే పదం వాడి ఎన్ని రోజులైంది. గుంత అంటే చిన్నదైతుంది. ఇక్కడ యాక్టివిటీస్ చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ. అదిగో వీళ్ళేమో జెట్ స్కీలలో దుమ్ము లేపుకుంటా పోతున్నారు ఇద్దరు. తర్వాత ఇదిగోండి ఇటాటి బోట్లలో, ఇది కొంచెం పెద్ద అనమాట, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇటాటి వేసుకొని దూసుకుంటా పోతున్నారు. ఫ్యామిలీ 4-5 మంది పడతారు దీంట్లో. వీళ్ళు చూడండి ఇద్దరు కలిసి కూర్చొని జెట్ స్కీ మీద దూసుకొని పోతా ఉన్నారు. చేపలు పట్టేది ఇక్కడ పైనుంచే కాకుండా అక్కడ రాళ్ల మీద కూడా చాలా మంది పట్టుతున్నారు. చూపిస్తాను చూడండి క్లోజప్ లో. ఇదిగా ఇక్కడ చూడండి మనిషికి ఒకటి తెచ్చుకున్నారు, కడ్డీ గాలము అంతా ఇసిరేసేది. మరి చేపలు ఏం పడతాయి ఎవరికి సరదాకనమాట. పట్టుకొని పోయి కాల్చుకొని తినేంత సీన్ లేదు కానీ కొన్నిసార్లు పట్టుకొని వదిలేస్తారు కూడా ఊరికనే హాబీ మాదిరిగా. లేక్ లోపలికి దించి బొంగులేసి దానిపైన సిమెంట్ పెట్టి దీనిపైకి మళ్ళా ఆనించి ఇట్లా కట్టినట్టున్నారు. అమెరికాలో ఈ విధంగా ప్రతి చోట ఇట్లా మెట్లుంటాయి. తర్వాత హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు పోవడానికి ఇట్లా కూడా కట్టింటారు పైకి. ఇంకా ఇక్కడ పార్క్ లో జరిగే యాక్టివిటీస్ ని చూస్తే అదిగో ఆడ చూడండి చెట్టు కింద వాళ్ళు ముక్కలు కాల్చుకొని తింటున్నారు. ఇంకా ఇక్కడేమో అంతా కుటుంబం అంతా వచ్చి తిండి తెచ్చుకొని అంతా తినుచు త్రాగుచు బాగా వాతావరణము ఎండగా ఉన్నప్పుడు ఇలాగా వచ్చి సంగీతం పెట్టుకొని బాగా ఆనందిస్తా ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎంత వైబ్రెంట్ గా ఉంది అంటే అసలు ఎన్ని రకాలుగా ఆనందించాలనో అన్ని రకాలుగా ఆనందిస్తున్నారు. చూడండి ఇక్కడ ఒకటి దుప్పటి తెచ్చుకొని కింద వేసుకొని కూర్చుండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చూడండి ఈ మూటలు విసిరేసే ఆట అనమాట ఇది. ఈడ ఒకటి పెట్టి ఈ మూటలు విసిరేస్తా అన్నారు. దీంట్లో పడాలన్నమాట. ఇటు పక్క నుంచి మూట విసిరేస్తే అటు పక్క నుంచి విసిరేస్తే ఇటు పక్కన. ఇంకా అందరు ఎవరు తెచ్చుకున్నారు. పెద్ద గ్రూపులు చిన్న గ్రూపులు ఇద్దరు ఉన్నారు, పిల్లోళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ బీచ్ మాదిరిగా ఉంది పెద్దది. ఇది లేక్ అయినా గానీ చాలా పెద్ద లేక్ కాబట్టి బీచ్ మాదిరిగా ఇసుకేసి, ఇసుక ఉందో మరి వేసినారో తెలియదు, పోయి చూద్దాము. చాలా మంది ఉన్నారు నీళ్ళల్లో. సముద్రం మాదిరిగా సముద్రంలో ఈత కొట్టినట్టు కొడుతున్నారు. కాకపోతే లేక్ లో ఏంటంటే ఎంతంత పెద్ద దోమలు ఉన్నాయి రా నాయన, దుమ్ము లేపుతున్నాయి. జ్వరం వస్తుంది రాత్రికి, కుడతాయి. ఇదిగో చూడండి పిల్లలు, అబ్బాయిల గ్యాంగ్ ఉంది, కొంతమంది అమ్మాయిల గ్యాంగ్ ఉంది, రకరకాలుగా. ఇంకా ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయో దగ్గరికి పోయి చూద్దాం. ఇక్కడ ఇసుకలో ఇదిగో ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా వెళ్తా అంటే రాళ్లలో నుంచి మా పిల్లలు బకెట్లు పట్టుకొని ఆడుకుంటున్నారు. ఇలాంటి కెనులు, కయాకులు, ప్యాడల్ బోట్స్ అంటారు. ఇదేమో ఊరికే దీని మీద నిల్చొని ప్యాడల్ ను కొట్టుకుంటా పోయేది. ఇదేమో ఒకటేమో కయాక్ అంటారు, కెను అంటారు. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ఇదే అనమాట. ఇవి నిల్చొని దీని మీద పోయేటి. కొంచెం అంత క్లీన్ గా ఏం లేదు చూడండి. ఇక్కడంతా ఎంత కొట్టుకొని వచ్చింది. ఇదంతా సీవీడో మరి ఏంటో మరి అది మొక్కల మాదిరిగా అంతా. ఇటు పక్కన గలీజ్ ఉంది, అటు పక్కన చూద్దాము. ఇక్కడంతా టెంట్లు రెంట్ కి తీసుకోవచ్చు అనుకుంటా. అక్కడ రెంట్ చేసే షాప్ కూడా ఉంది. చాలా పెద్ద బీచ్ మాదిరిగా అసలు యాక్టివిటీ టూ మచ్ గా జరుగుతుంది ఇక్కడ. చాలా మటుకు అంత చిన్న పిల్లలే ఉన్నారు, పెద్దోళ్ళ కంటే కూడా. ఇసుక కూడా బాగాలేదు అసలు, ఈడ మట్టి మాదిరిగా ఉంది. ఇంకా ఈడ బీచ్ నిండా మనుషులు ఉన్నారు. ఈడేమో బీచ్ హౌస్ బార్ ఓపెన్ ఫర్ ద సీజన్ అంట. దీంట్లో ఏం దొరుకుతాయి అసలు? నాచోస్, డీలక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ డాగ్స్, బీఫ్, పిజ్జా స్టిక్స్, ఐస్ క్రీములు, వాఫుల్ కోన్స్, పెప్సీ,
అన్ని ఉన్నాయి కానీ కాఫీ అయితే లేదు. ఇక్కడ జనాలు కూడా పెద్ద లైన్ ఉంది కాబట్టి ఇంకా ఇది మనకు సంబంధించిన ప్రాంతం కాదు. ఇక్కడ క్లీవ్లాండ్ మెట్రో పార్క్స్ 2013లో పెట్టిన. 2013 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు అయిందంట. లేక్ ఫ్రంట్ సౌత్ 10th యానివర్సరీని ఇట్లా పెట్టారు. వీళ్ళు చూడండి చాలా పెద్దది చేసినారు సెటప్ అంతా. ఇక్కడ పెద్ద బార్బిక్యూ మిషన్ తెచ్చుకున్నారు, స్టవ్లు కూడా తెచ్చుకున్నారు, ప్రొపేన్ గ్యాస్ ట్యాంక్ ది. తర్వాత టెంట్ తెచ్చుకొని పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకొని చైర్లు తెచ్చుకొని ఇక్కడ అందరికి కార్లు ఉంటాయి కాబట్టి ఎంత సామాగ్రి అయినా వేసుకొచ్చుకుంటారు కార్లలో. కాబట్టి కారు ఉంటే మనకి జీవితం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే కారు మనకి ఎన్ని కావాలంటే అన్ని లోడ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. కాబట్టి చాలా బాగుంటుంది. ఈ స్పీకర్ కి చూడండి లైట్లు కూడా ఉన్నాయి. మ్యూజిక్ ని బట్టి జిగి 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 అని తిరుగుతున్నాయి. ఇంకా ప్రదేశాలన్నీ వదిలిపెట్టి నా బండ మీదకి వచ్చినాను. నాకు దేవుడు ఈ కదులుతున్నాయి. ఈ బండ మీద కూర్చొని చెట్టు కింద బాగా ప్రశాంతంగా ఇక్కడ కొంతసేపు కూర్చొని పోవచ్చు. ఇక్కడ బానే ఉంది కానీ ఇక్కడ ఎక్కువ మ్యూజిక్ అంతా పెట్టారు కాబట్టి అక్కడ ఆడ చెట్టు కింద పోయి కొంతసేపు కూర్చుంటాను. ఈ పెద్ద పెద్ద బండలన్నీ కూడా ఎక్కడి నుంచో తెచ్చి దీని చుట్టూ ఇట్లా ఎరోజన్ కోతకి గురికి కోత కాకుండా ఇట్లా అన్ని తెచ్చేసినారు వరుసగా. చాలా చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ మనుషులు వేసేది కాదు. పెద్ద పెద్ద క్రెయిన్లు గీన్లు పెట్టి చాలా పెద్ద బండలన్నీ దీని ఎమ్మడి పెట్టుకుంటా పోయినారు అంతా పేర్చుకుంటా. మళ్ళా ఈ స్లిప్ కాకుండా వీటి కింద ఇట్లా పెట్టినారు వెడ్జిల మాదిరిగా. ఇంత ఏరియా దీని మీద అంతా కూడా అక్కడొకరు అంతా కూర్చో ఉన్నారు. ఇక్కడ మధ్య మధ్యలో ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఫిట్నెస్ ట్రైల్ అంట, బెంచ్ రైజ్ అని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి రెడీ పెట్టినారు. ఇక్కడ బాగుంది చెట్టు కింద ప్రశాంతంగా చల్ల గాలిస్తుంది. చాలా పెద్ద వటవృక్షం ఉంది. ఇది పెద్ద పెద్ద వేర్లు సుమారు ఇద్దరు గరుచుకుంటే గానీ చేతులు అందం అన్నట్టుంది. ఇద్దరికి కూడా పట్టాం అనుకుంటా. ముగ్గురు గరుచుకోవాలి చెట్టుకి. ఈ విధంగా ఈ లేక్ ఏరియా అనేది మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, అందరు కూడా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఈ లేక్ తీరం అమ్మడి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. క్లీవ్లాండ్ లో కాఫీ కోసం వేటాడుతుంటే ఇదిగో ఇదేదో స్పెషల్. మళ్ళా మెక్డొనాల్డ్స్ లో అక్కడ ఇక్కడ తాగడం ఎందుకని ఓన్లీ కొత్త ప్రదేశాల్లోనే తాగుదామని డిసైడ్ చేసినాను. ఇక్కడ ఏదో బేగిల్స్, డోనట్లు, మఫిన్స్ రకరకాలు ఉన్నాయి. డ్రిప్ కాఫీ 1.95 అంట. పర్లేదు ఉంది, దొరికింది కాఫీ. హిస్టారిక్ సిటీస్ లైక్ వచ్చినప్పుడు ఈ విధంగా ఇక్కడ లోకల్ రెస్టారెంట్స్ లోనే తాగితే బాగుంటుంది. మనము మళ్ళా మెక్డొనాల్డ్స్ అక్కడ ఇక్కడ కాకుండా ఇక్కడ ఏదో బానే లోకల్ షాప్ మాదిరిగా ఉంది ఇక్కడ. ఇంకా కాఫీ తీసుకొని ఒహాయో రాష్ట్రాన్ని అంతా కూడా దున్నడానికి బయలుదేరినాను. ఇంకా అమెరికాలో ఒహాయో స్టేట్ యూనివర్సిటీ. హలో, సో వాట్ ఆర్ యూ స్టడీయింగ్ హియర్? I'm studying computer engineering. Computer engineering. Going sophomore next year. Oh, so you are doing bachelor's? Yeah, I'm doing bachelor's degree. What are the majors famous in this university? I feel engineering and computer science, and maybe medicine, but I'm not sure. So how many students? It looks like a crazy. I'm searching for a center location for past half an hour and I could not find. I feel you. It's a public school, so yeah, it has a lot of students. Maybe like around 60,000. 60,000. 60,000. Oh my God. Yeah, I mean the campus is so huge. I know. Yeah. I went to those stadiums complex and I asked a lady where to find the main campus. She said so huge. It's like it's everywhere. So you said this is a public university. You still need to pay a fee. How much is a fee? An average, let's say for computer engineering for average student. Sure, because I have scholarships. So without I'm scholarship, not really like no. Yeah, it's like I don't know. It's fully covered for me, so I'm not really okay. like familiar with. Okay. Are you a foreign student or local student? I'm international student. Oh, you're an international student. I'm not a student. Okay, for international students, it's double the price, right? Usually, isn't it? Something like that. It's something like that. I'm not sure. On average, it's like a $15,000 tuition in like normal universities. Probably. Do you think this is like high rated or low? Same as this or A little bit like high ranking. high ranking? Okay. Yeah. Because OSU is really like So what do you say? OSU? OSU, yeah, Ohio State University. Ohio State University. The Ohio State. Yeah. A lot of OSU, like Oregon State University. I think Oklahoma State University. But Okay. here they say like the Ohio State University. Do you see a lot of Indian students here for masters? They come here to do masters. Yeah, I had one like in the math class, and yeah, we were friends actually. Yeah, Which country are you from? I'm from Oman. Oman.
Okay. You're speaking, how long you're in States? Year and a half, something like that. Your accent is like almost like American, like. Yeah, I'm trying to be like, so I can be understood and I can understand people here, so you kind of. But looks like you have very good English. So in Oman, the education English is good there? Kinda. Not really. Not really? When I came here, I kinda learned more. Okay. But I don't say like it's bad. It's still like mid, I would say. Okay. Yeah. You did like 12th degree up to there, then you came to study bachelor's here, computer science. Yeah, not computer science, computer engineering. Computer engineering, Yes, okay. there- So engineering is more into hardware? Yeah, this is more hardware. Hardware. But, like Okay. more software and coding. Okay. How difficult is to get into this university? You said this is like a top college, right? Did you try any other colleges in US? Actually, this university was my second decision. Okay. My first was Purdue, but I got rejected. But I feel this is not difficult, honestly. What exams you have to write as a international students to get into here? You gotta have English proficiency. Okay. Like, IELTS or Okay. TOEFL here in Okay. America. Yeah. And that's it. You just gotta prove that you have you speak good English and kind of understand. So they see only English? There is SAT. SAT. Did you write I didn't SAT? take it. Yeah, I didn't take it. It wasn't required. It's not required? They had COVID year. Mm-hmm. Yeah, they didn't require that. Okay. So it's very easy to enter at that time, huh? Even now they don't require SAT? I'm not sure. I gotta ask about that. Yeah. Did they see how did you perform in up to like 12th grade to get into this university? Yeah. Okay. Not phenomenal, but still good. Yeah. Okay. I feel you don't need really exciting. So does a lot of kids come from your country to study here, or very few? Not a lot. Very few. I only know 3 of them here. Oh. So yeah, not a lot from Oman, but Okay. I've met a lot of kind of Arabs. Let's say there are only we don't have a huge population there. Okay. Like 2 million. 2 million population in Oman. Okay. We don't have thousands scholarships, but just Okay. So they kind of go a lot of countries, not only America. They go England, Australia. Okay. Yeah, Northern land. So you said all the scholarships covers your tuition fee, Yeah, everything. Literally everything. but so you still need to pay for living here and all that. They give you salary every month. So Oh, really? So is it what kind of program is that? Is it sponsored by America to Oman, or is it available to all the students, or what is it like? I think it's just only for Omanis, designed just from the Omani government. There's no connection between America and Oman in this terms. Because a lot of Indians ask me about how to do bachelors in US, because there is a lot of people who come here to do masters, but not many for bachelors, because they have to pay a lot of money. It's like around Yeah. $30,000 per year as a tuition fee. I never seen anyone getting any scholarships at all. Did you have to do some outperforming things to get scholarship, or how do you get? Probably, at least in Oman. Okay. You need, if you want to get a scholarship, you get really get excellent grades. I mean, When you applied for here, what kind of scholarships did you apply to? I didn't apply for any scholarship. That- It's just a scholarship that is just just by my government. So Oh. it really depends on the country you're living Oh, in. okay. Yeah. So your government gave the scholarship, not US government. Yeah, no. Okay. Just Oman. Oman gave Yeah, students to come here. Yeah, for citizens, for Omani citizens. Wow. Okay, that makes sense. Yeah. Not only Oman, a lot of countries like Saudi Arabia, Okay. United Arab Emirates, Qatar, Mhm. Kuwait, actually. Hmm. Those the countries around Oman, yeah. Okay. Yeah. Why they give to only those countries, not to Indians? Maybe I know a lot of people from these countries. I Yeah. have a lot of friends from there. We speak the same language actually, same first language, Arabic. So Arabic. Okay. How often you go back to your country? I'm going back in 1 month. 1 month. I'm going to visit my family. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఆ అబ్బాయి ఒమాన్ నుంచి వచ్చాడంట. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఫుల్ స్కాలర్షిప్ ఇచ్చినారంట బ్యాచిలర్స్ చేయడానికి, అంటే ఇంజనీరింగ్ చేయడానికే. మన ఇండియన్స్ కి లేదనుకుంటా ఆ ప్రోగ్రామ్. ఇంకా ఈ మెయిన్ యూనివర్సిటీ క్యాంపస్ మధ్యలో ద ఓవెల్ అని ఇలా చాలా పెద్ద ఏరియా ఉంది. అక్కడ ఒకటి లైబ్రరీ ఉందంట. అక్కడ సెంటర్ కి అక్కడికి వెళ్ళి చూద్దాము. అక్కడ ఒక తెలుగు అబ్బాయి ఎంటెక్ చేసే అబ్బాయి కనపడ్డాడు, కానీ
పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పలేదు. ఎంత పెద్ద పెద్ద ల్యాండ్స్కేప్స్ ఉన్నాయో. అక్కడ లైబ్రరీ బిల్డింగ్ ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ, రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు. కొంతమంది చొక్కాలు లేకుండా పరిగెడుతున్నారు, కొంతమంది ఇక్కడేమో దుప్పటేసి పడుకో ఉన్నారు కింద, కొంతమంది ఏమో సైకిల్ దొక్కుంటా పోతున్నారు. ఇంకా ఇక్కడ ఒకటి లేక్ ఉంది, వాటర్ పాండ్. ఇంకా యూనివర్సిటీ అందాలు చూస్తే, అందాలు అంటే నేచర్ అన్నమాట. రకరకాల ప్రదేశాల్లో కూర్చోవడానికి అంతా కూడా వేశారు. అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టారు. కొలంబస్ అనే సిటీలో ఉంటే చూద్దామని వచ్చినాను. ఒహాయో రాష్ట్రాన్నంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చినాను. ఈ యూనివర్సిటీ స్పోర్ట్స్ దానికి చాలా ఫేమస్ అంట. ఇక్కడ నుంచి ఫుట్బాల్ టీములు, అమెరికన్ ఫుట్బాల్ టీములు అన్ని వెళ్ళినాయంట. ఇక్కడ చూడండి అంతా కూడా. ఒకటి రెండు స్టేడియంస్ చూద్దాము కొన్ని ఏమున్నాయో. ఇదేమో ట్రాక్ స్టేడియం ఉన్నట్టుంది. ట్రాకా లేకపోతే ఏదో హాకీ గేమ్ కోర్ట్ ఉన్నట్టుంది. ఇక్కడ చూస్తే ఇది ఒకటి ట్రాక్ ది పెద్ద స్టేడియం మాదిరిగా ఉంది. ఒహాయో యూనివర్సిటీలో క్యాంపస్ లోపల స్టేడియం ఉంది. ఇక్కడ ఫుట్బాల్ స్టేడియం, అమెరికన్ ఫుట్బాల్ స్టేడియం. సగం డోమ్ మాదిరిగా ఉంది ఇక్కడ. ఇంకా లోపలికి పోవడానికి గేట్లు మూసేశారు, కానీ బయట నుంచి అయితే చూడొచ్చు. ఇక్కడ గేమ్స్ జరిగినప్పుడు కుప్పలు కుప్పలు ఇక్కడ పెద్ద పార్కింగ్ లాట్లు ఉన్నాయి. ఎంత ఏ ఊరు సార్ మీది? విజయవాడ దగ్గర కంచికిచర్ల. ఓకే, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అవునా? ఎన్ని రోజులు ట్రిప్ కి వచ్చారు? 6 months అండి. ఎట్లుంది అమెరికా? అమెరికా ఏముంది, చక్కటి టూరిస్ట్ ప్లేస్. ఫస్ట్ టైం రావడం మీరు? సెకండ్ టైం. సెకండ్ టైం అయితే పాత పడిపోయి ఉంటది. అవునా? ఓల్డ్ స్టేట్స్ ఉన్నాయి కదా. అవునవును, అన్ని స్టేట్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఒహాయో స్టేట్ కొత్తగా రావటం. కానీ ఈ ఏరియాకి ఇంత ముందు వచ్చారా? ఇంతకు ముందు రాలేదు. నేను కూడా ఫస్ట్ టైం రావడం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ అంతా, ఈ నది దగ్గర అంతా. వీళ్ళు గుద్దుకొని పోయేటట్టున్నారు నన్ను. చాలా మంది పోతున్నారు వీళ్ళు. చాలా సంతోషం సార్ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడము. మీది భీమవరము. రిటైర్డా మీరు? ఎట్లా? అవునా? ఓకే ఓకే. మీరు రిటైరా సార్? ప్రెసెంట్ రిటైర్. ఓకే ఓకే. గవర్నమెంట్ స్కూల్లో చేశారా? స్కూల్ అండి. ప్రైవేట్ స్కూల్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. వావ్. ప్రెస్ లో చేస్తున్నా, జర్నలిస్ట్ గా 30 years నుంచి జర్నలిజం. అయితే నేను జాగ్రత్తగా ఉండాలి మీతో. ప్రశ్నలు కరెక్ట్ అయిన ప్రశ్నలు అడగాలి అయితే నేను. మీ పిల్లలంతా సెటిల్ అయిపోయారా? ఓకే. బోస్టన్ లో ఉంటున్నాడు. అమ్మాయిలు ఇక్కడ ఒకే స్టేట్ లో. ఓకే. ఇక్కడ అల్లుడు ఉంటారు అయితే? ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళు వచ్చి? 10 years. మీరేమనుకుంటున్నారు? పిల్లలు ఇక్కడే ఉంటే మేలు అనుకుంటున్నారా, ఇండియాకి వచ్చేస్తే మేలు అనుకుంటున్నారా? ఇండియా రావాలనుకుంటున్నారు. అవునా? అవుతుందంటారా? వాళ్ళ పిల్లలు ఇక్కడ సిటిజన్స్ అయిపోయారు కదా. అవునవును. కాబట్టి గెస్ట్లు అయిపోయాం మేము, వాళ్ళ గెస్ట్లు అయిపోయాం, వాళ్ళు మాకు గెస్ట్లు అయిపోయాం. అవును. అయినా ఇప్పుడు ఎక్కువ దూరం లేదులేండి. ఎందుకంటే అంటే ఈ దేశంలోకి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళా తల్లిదండ్రులు కూడా ఇక్కడే బాగుంది కదా, ఇక్కడే ఉండు అని అంటారు. ఇంతకు ముందు ట్రావెల్ చేయాలంటే చాలా కష్టంగా ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఒక హైదరాబాద్ లోనో బెంగళూరులోనో పిల్లలు ఉంటే రాత్రి ఎక్కితే పొద్దునకి వచ్చినట్టు ఇక్కడికి కూడా 24 గంటల్లో వచ్చేస్తారు. మాట్లాడుకుంటున్నాం కదా. అవును, వీడియో కాల్ ఎస్పెషల్లీ. అవును అవునవును అవును. నేను 20 సంవత్సరాల క్రితం వచ్చాను. అప్పుడు వీడియో కాల్ లేదు. మా నాన్న వాళ్ళని ఇంటర్నెట్ పంపించి, ట్రంకాల్ టైం కాదు కానీ అప్పుడప్పుడే ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ లో వాళ్ళని కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు వీడియో పెట్టమని ఇదంతా. అప్పుడు ఇట్లా ఇంట్లో నుంచి ఫోన్ చేసేది కూడా లేదు, వాట్సాప్ ఇవన్నీ లేవు. కాల్ చేసి ముందే చెప్పాలి, చాలా కష్టంగా ఉన్నింది. మాది కడప అండి. అడగండి, ఏం అడుగుతారు, నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. చాలా మంచి వీడియోలు చేస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అవునవును. ఇండియాలో ఉన్నా కూడా మేము మమ్మల్ని అమెరికా అంతా చూపిస్తా ఉన్నారు. అవును. చాలా మంది తెలియదు కాబట్టి మీ ద్వారా చాలా మంది తెలుస్తున్నాయి. అవును. అంటే ఏదో ఒకటి ప్రతి వీడియోలో నేను ఏంటంటే ఏదన్నా ఒకటి ఉపయోగపడాలి, ఆ టాపిక్ గురించి కంప్లీట్ గా తెలియాలని. కాలేజీల గురించి చెప్పాను. అవునవును అవును. మీరు వెళ్ళలేదా క్రూజ్ కి? ఇక్కడ లాస్ట్ టైం వెళ్ళాం. అవునా? ఎక్కడ, ఏ ఊర్లోకి వెళ్ళారు గుర్తుందా? ఇక్కడ న్యూ జెర్సీ దగ్గర. ఓకే ఓకే. మా అబ్బాయికి పాస్పోర్ట్ అయిపోయిందంట. ఓకే. లిబర్టీ సెంటర్ ఓకే. స్టాచ్యూ ఆఫ్ ద లిబర్టీ దగ్గర. స్టాచ్యూ ఆఫ్ ద లిబర్టీ అటువైపు వెళ్ళాం. ఓకే ఓకే. చాలా ఎంజాయ్ చేసాం. ఓకే. ఇప్పుడే 1 by 1 స్టార్ట్ చేసాం. పిల్లలకి హాలిడేస్ కావాలి కదా బేసిక్ గా. అవును. వెళ్ళాలంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. అవును. మీకు ఎట్లా 10 సంవత్సరాలు వీసా ఉంది కాబట్టి ఇంకెప్పుడైనా బస్సు ఎక్కినట్టు ఎక్కి ఎర్ర బస్సు బదులు ఎయిర్ బస్సు.
నా పేరు రాజశేఖర్ రెడ్డి, కడప. వైఎస్ఆర్ నాకేం బంధువు కాదు. 50 రాష్ట్రాలలో కొలంబస్ అనే సిటీకి వచ్చినాను, ఒహాయో రాష్ట్రంలో. ఇక్కడ చూడండి పైన అగ్గేసినారు. తర్వాత ఇక్కడంతా కూడా నదీ తీరమమ్మడి కూడా చాలా యాక్టివిటీస్ అంతా జరుగుతున్నాయి. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అన్ని పోయి చూద్దాము. ఇదేందో బెల్లు పెట్టినారు, బెల్లు కొట్టడానికి లేదు కానీ పైన మాత్రం అగ్గి ఉంది. మరి కొంతమంది అక్కడ పిక్నిక్ చేసుకుంటా ఉన్నారు ఫ్యామిలీ అంతా కలిసి. ఇంకా నదికి అటు పక్కన ఏదో ఒకటి రౌండ్ గా పెద్ద బిల్డింగ్ ఉంది, అటు పక్కకు పోయినప్పుడు తెలుసుకుందాం అదేంటో. 1492లో క్రిస్టఫర్ కొలంబస్ అమెరికా దేశాన్ని కనుగొన్నాడని అంటారు కదా. అప్పటికే అమెరికా దేశం ఉంది, ఇక్కడ రెడ్ ఇండియన్స్ అని, నేటివ్ ఇండియన్స్ అని వాళ్ళు పాపులేషన్ ఉన్నారు. అప్పుడు మాత్రమే ఆ ఇటాలియన్ ఎక్స్ప్లోరర్ ఇక్కడికి వచ్చి కనుక్కున్నాడు అంటే ఇక్కడ ఉంది ఒక దేశము అని. సముద్రాలు దాటలేక అప్పుడు ఎవరు దాటకుండా ఉన్నారు. కొలంబస్ మాత్రము ఫండ్స్ అంతా తెప్పించుకొని మొత్తము పెద్ద షిప్ వేసుకొని వచ్చినాడు. అప్పట్లో ఈ సిటీకి అట్రాక్ట్ చేయడానికని, జనాలందరినీ, మిగతా సెటిలర్స్ ని అందరిని అట్రాక్ట్ చేయడానికని దీనికి కొలంబస్ అనే పేరు పెట్టినారు ఈ ఊరికి. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఏం పెట్టినారో, టు హానర్ ద ఇమిగ్రెంట్స్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ నేషన్, ఏ గిఫ్ట్ ద సిటీ ఆఫ్ కొలంబస్ ఫ్రమ్ యునైటెడ్ ఇటాలియన్ అమెరికన్స్ అంట. 1992 అంట. ఇలాంటి విగ్రహాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడంతా కూడా సెంట్రల్ ఒహియో లేబర్ కౌన్సిల్ అని అక్కడ ఏదో అన్ని పేర్లు వీళ్ళంతా రాసినారు. ఇక్కడ ఏదో ఒక వింత విగ్రహం ఉంది, మీకు అర్థమైందో చెప్పండి ఇదేంటో. ఈ మధ్య విగ్రహాలు అసలు అర్థం కాకుండా ఉన్నాయి జనాలకి ఏంటి అని. ఇక్కడంతా కూడా రకరకాల సెట్టింగ్ అంతా ఉంది. ఇక్కడ నదీ తీరానికి పోయి చూద్దాము. ఇక్కడ విలియం గ్రీన్ లేబర్ లీడర్ అంట ఇక్కడ ఏదో పెట్టారు. అంతా ఈ ప్రదేశంలో అక్కడ లోకల్ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళ పేర్లు పెట్టి ఇలాగ అంతా డెవలప్ చేస్తారు. ఇంకా ఈ నదీ తీరం అమ్మడి అందరూ జంటలంతా తిరుగుతా ఉన్నారు కుక్కల్ని వేసుకొని. ఇంకా ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, దాంట్లో కొంతమంది ప్యాడల్ బోట్స్ అని వెళ్తున్నారు, అది చూద్దాము. తర్వాత ఇటు పక్కన ఏమో ఒకటి బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ ఉంది, అది చూద్దాము. ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ లో అటు పక్కన డౌన్ టౌన్ లోని సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత అక్కడ రకరకాల విగ్రహాలు పెట్టినారు. అడొకటేమో పులి బొమ్మ పెట్టినారు, ఏదో బొమ్మలు పెట్టినారు, గద్దలు అవి ఇవి అంతా కూడా. ఇంకా ఇదిగో అక్కడ దూరంగా ఈ నది మీద ఒక పాత తుప్పు పట్టిన బ్రిడ్జ్ ఉంది. మరి ఇది రైల్వే బ్రిడ్జ్ మరి లేకపోతే మనుషులు ఎవరు లేరు కాబట్టి రైళ్లు పోయే బ్రిడ్జే అనుకుంటా. ఇంకా ఇటు పక్కన డౌన్ టౌన్ లో బిల్డింగ్లు అన్ని చూడండి భలే ఉన్నాయి. అక్కడ ఎవరో ప్యాడల్ బోట్ అని దాని మీద వెళ్తా ఉన్నారు. ఈ చెట్టు కింద చూద్దాము. ఒట్టి వాళ్ళనే కాకుండా ఈ ముందు పక్కన ఈ చెట్టు త్వరలో నుంచి చూపిస్తే చాలా బాగుంది కదా. అక్కడ వెనకల బాతులు కూడా పోతా ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. అట్లా దాని మీద నిలబడి తెడ్డుతో తోస్తా పోతారు. ఇది ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చింది. ఇంకా అటు పక్కన హైవే బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ కింద కయాకులని ఇట్లా దాంట్లో కూర్చొని అటుపక్క ఇంటి పక్కన తోసుకొని పోయేది, ఒకరే కూర్చుండేది. దాంట్లో వాళ్ళంతా కూడా తిరుగుతా ఉన్నారు. వాకింగ్ ట్రైల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఇంకా పారే నది నుంచి కొలంబస్ నగరంలో ఇటు పక్కకు వచ్చినాను. ఇక్కడ చాలా మంచి ఏరియా ఉంది. చాలా ఉయ్యాలలు కూర్చోవడానికి, చాలా మొక్కలేసి బాగా పచ్చగా పెట్టినారు అంతా కూడా. ఇడంతా చూద్దాము. అక్కడేదో సెంటర్ లో ఏదో కొన్ని ఉన్నాయి. తర్వాత ఇటు పక్క నుంచి వ్యూస్ అన్ని కూడా చూద్దాము. ఇక్కడ చూడండి చాలా ఉయ్యాలలు పెట్టినారు, బెంచ్లు పెట్టినారు. రోడ్డు పక్కనే పార్కింగ్ పెట్టినారు. తర్వాత ఇక్కడ చూడండి ఒక పెద్ద గోళంలో మొక్కలన్నీ నాటినారు, చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్ ఉంది. ఏ కామన్వెల్త్ కన్సీవ్డ్ అండ్ నేచర్డ్ బై స్ట్రాంగ్ మెన్ అని ఉంది. చాలా బ్యూటిఫుల్ గా పాలరాతితో కట్టినట్టున్నారు. ఇంకా ఇక్కడ రకరకాల చేపలు, నీళ్లు ఉమ్మాల్సింది నీళ్లు ఆపినట్టున్నారు. ఇక్కడంతా కూడా వాటర్ ఏరియా కానీ టర్న్ ఆఫ్ చేశారు. మరి ఎందుకో మరి పని చేయడం లేదో, మరి వద్దనుకున్నారో, మరి ఏమన్నా స్పెసిఫిక్ టైమ్స్ ఉన్నాయో తెలియదు కానీ ప్రతి చేప నోట్లో ఒక పైప్ ఉంది. ఇక్కడంతా తామరాకులు, రకరకాల ఆకులు, మన నేచురల్ పాండ్ మాదిరిగా ఉండడానికని ఇలా కట్టినట్టున్నారు. మొత్తానికి కొలంబస్ సిటీ ఒహాయో రాష్ట్రంలో ఈ నదీ తీర ప్రాంతంలో మాత్రము చాలా చాలా అందంగా ఉంది. కొలంబస్ సిటీ ఒహాయో రాష్ట్రము నడిబొడ్డులో ఇటు పక్కనేమో బిల్డింగ్లు, ఇటు పక్కనేమో ఏదో రెస్టారెంట్ ఉంది. తర్వాత ఇక్కడేమో ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇక్కడంతా రివర్ ఫ్రంట్ ఏరియా అంతా కూడా చాలా చాలా అందంగా ఉంది. సూర్యుడు చూడండి కరెక్ట్ గా బ్రిడ్జ్ మీద కుంగిపోతున్నాడు. మళ్ళా కాఫీ టైం అయింది. ఇక్కడంతా కూడా చాలా రెస్టారెంట్లు అంతా ఉన్నాయి, సుందరంగా ఉంది. ఇక్కడంతా కూడా ఇది కాఫీ రెస్టారెంట్. ఇదిగో ఇక్కడ ఉంది కాఫీ రెస్టారెంట్. పేరు చూడండి బలింది, మార్నింగ్ రిచువల్ అంట. ఈ కాఫీ మార్నింగ్ రిచువల్ అని కాఫీ హౌస్ అంట.
ఇక్కడ బాగా చదువుకోవడానికి పని చేసుకోవడానికి ఇక్కడంతా పెట్టినారు. కుర్చీలేసి కాఫీ కొనుక్కొని ఇక్కడే పని చేసుకుంటా ఉండొచ్చు అంట. ఏదో పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ మాదిరి. ఇదేమో కాఫీ షాప్. మార్నింగ్ రిచువల్ అని పేరు మాత్రం చాలా బాగుంది, కానీ చల్లగా ఇస్తారు బా కాఫీ. వేడి చేసి ఇమ్మంటే కూడా మళ్ళా వేడి చేస్తే కూడా చల్లగా ఉందంటే ఇంకా ఏం కాఫీ తాగుతారో వీళ్ళు. అందుకనే ఇక్కడ వాళ్ళంతా ఐస్డ్ కాఫీ తాగుతుంటారు. సూర్యుడు భూమి కిందికి పోతున్నాడు. భూమి కిందికి కాదు, భూమికి వెనక పక్కకు పోతున్నాడు. ఈ బ్రిడ్జ్ కూడా బాగుంది. ఈ రోడ్డుకి అటు పక్కన ఇంకొక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కూడా చూద్దాము. అది ఇట్లా రౌండ్ గా ఉంది పైకి. సూర్యుడు అస్తమించే వేళ అన్ని డబల్ అవుతుంది అనమాట బ్యూటీ. ఇక్కడ వాకింగ్ ట్రైల్ మాదిరి ఉంది. ఇక్కడ జనాలు నడుస్తా ఉన్నారు. అక్కడ బ్రిడ్జ్ ఉంది. కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. బ్రిడ్జ్ ఏమంటారో తెలుసా? తెలీదా? నాకు కూడా తెలియదు. ఆర్చ్ బ్రిడ్జ్ అనుకుంటా. సగం సర్కిల్ బ్రిడ్జ్ అనుకోండి. ఈ బ్రిడ్జ్ కింద నుంచి చూడండి ఆర్కిటెక్చర్ ఎట్లుందో. 4 లైన్లు వేసినారు. కాకపోతే వీటికి ఎంత సిమెంటే ఉంది కానీ మధ్యలో ఇట్లా జాయింట్ మాదిరిగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే 1, 2, 3, 4 వేసినారు. ఎన్ని రకాలుగా కట్టాలంటే అన్ని రకాలుగా కడుతున్నారు బ్రిడ్జ్లు. కొలంబస్ నగరంలో ఇంకా మ్యూజియంలు అన్ని సిటీలలో ఉన్నట్టే చాలా మ్యూజియంస్ ఉన్నాయి, కానీ ఇంకా అవన్నీ లోపలికి వెళ్తే గంటలు అయిపోతుంది. ఇక్కడ నుంచి చూడండి పోస్టర్ మాదిరిగా ఉంది సిటీ అంతా కూడా. ఈ ఫోటోని ఒక పోస్టర్ మాదిరిగా కంప్యూటర్లో అయినా పెట్టుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ డేటన్ అని ఒహాయో రాష్ట్రంలో 50 రాష్ట్రాలని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఈ యూనివర్సిటీ మ్యాప్ అంతా కూడా ఇక్కడ పెద్దగా పెట్టినారు. ఇంకా చాలా రచ్చ బిల్డింగ్లు ఉన్నాయి. మరొక 56 బిల్డింగ్ పేర్లు రాసినారు. ఇట పోదాం, సెంటర్ లోకి పోయి ఆ మెయిన్ క్యాంపస్ ఏరియాని చూద్దాము. ఇంకా ప్రతి యూనివర్సిటీలో ఉన్నట్టే ఇక్కడ రకరకాల బిల్డింగ్లకి పేర్లు ఉన్నాయి. అక్కడ సెంటర్ ఆఫ్ ద యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇక్కడేమో ఆస్లన్ అథ్లెటిక్స్ పర్ఫార్మెన్స్ సెంటర్ అంట. ఇదిగో ఈ యూనివర్సిటీ క్యాంపస్ మధ్యలో ఇట్లా సర్కిల్ మాదిరిగా ఉంది. ఏ యూనివర్సిటీ అయినా కూడా మీరు ఆన్లైన్ లో చూసుకొని ఎట్లుంది గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్తే మీకు మొత్తం బిల్డింగ్స్ అంతా ఏరియా ఎంత ఉంది అంతా కూడా చూసుకోవచ్చు. కాకపోతే మీరు పర్సనల్ గా తెలుసుకోవాలనుకుంటే ప్రతి యూనివర్సిటీకి గ్రూపులు ఉంటాయి. ఫేస్బుక్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపులు. ఇడేదో బెల్ కొడుతుంది. ఇది చూడండి, ఇది అనుకుంటా సెంటర్. ఈ బెల్ ఏడా పైన ఎన్న కొడుతున్నట్టుంది. యూనివర్సిటీ వెబ్సైట్ కి వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు, లేకపోతే మీరు కాల్ చేయొచ్చు. స్టూడెంట్స్ ని పట్టుకొని స్టూడెంట్స్ తో మాట్లాడి ఇక్కడ ఫీజులు కనుక్కొని ఆన్లైన్ లో రీసెర్చ్లు చేసుకొని ఇక్కడ ఏ మేజర్ బాగుంటుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడు మొత్తం ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. చాలా మటుకు యూనివర్సిటీల ఫోటోలు, వీడియోలు అన్ని కూడా వాళ్ళ వెబ్సైట్ లో ఉంటాయి. ఈ కాలంలో మీరు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్, యూట్యూబ్ అన్నిట్లో సెర్చ్ చేసుకోవటండి. మీకు రకరకాల ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ దొరుకుతారు, ప్రొఫెసర్లు, వాళ్ళ నెంబర్లు అన్ని దొరుకుతాయి. మనము google.com నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైంలో ఉన్నాము. google.com లో ఊరికనే ఇంతకుముందు సెర్చ్ కొడితే కేవలము వెబ్సైట్లే చూపించేది, కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వచ్చిన తర్వాత ఈ ChatGPT గానీ, గూగుల్ వాళ్ళది బార్డ్ అని గానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళది కూడా ఉంది. స్పెసిఫిక్ గా ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. మీకు కస్టమైజ్డ్ ఆన్సర్ అది ఇస్తుంది అనమాట, మొత్తం డీటెయిల్డ్ గా. ఉదాహరణకి గివ్ మీ ఫ్యాక్ట్స్ అబౌట్ డేటన్ యూనివర్సిటీ అన్నారు అనుకోండి, అదేంటంటే ఏదో ఊరికనే మీకు వెబ్సైట్ లింక్ ఇవ్వదు అనమాట. అన్ని వెబ్సైట్ల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు అడిగినట్లుగా ఫ్యాక్ట్స్ 5 ఫ్యాక్ట్స్ అన్నారు అనుకోండి 5 ఫ్యాక్ట్స్ ఇస్తుంది. 10 ఫ్యాక్ట్స్ అన్నారు అనుకోండి 10 ఫ్యాక్ట్స్ ఇస్తుంది. లేకపోతే వాట్ ఆర్ ద ఫేమస్ మేజర్స్ ఇన్ డేటన్ యూనివర్సిటీ అని కొట్టారనుకోండి, మీకు ఇక్కడ ఉండే ఫేమస్ మేజర్స్ ని లిస్ట్ ఇస్తుంది అనమాట. ఆ విధంగా స్పెసిఫిక్ గా ఇలాగా చదువుకే కాకుండా అన్నిటికి కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కాలంలో ఉన్నాం మనము. మీరు కాలేజీ ఫీజులు తెలుసుకోవాలనుకోండి, మీరు వెబ్సైట్ కి వెళ్ళొచ్చు, వాళ్ళకి కాల్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు, లేకపోతే సోషల్ మీడియాకి వెళ్ళి మీరు స్టూడెంట్స్ తో కాంటాక్ట్ కావచ్చు. చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ అన్ని యూనివర్సిటీలలో ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు. రకరకాల గ్రూప్స్ ఉంటాయి యూనివర్సిటీలో హెల్ప్ చేసే వాళ్ళు. కానీ అమెరికాకు చదువుకొని రావాలా అని తొందరపడద్దండి, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. ఉద్యోగాలు కూడా చాలా మంది పిల్లలు ఇంకా దొరకలేదు. చాలా మంది కొంచెం కష్టాల్లో కూడా ఉన్నారు. టైం పడుతుంది కూడా జాబులు రావాలంటే ఇప్పుడు. కాకపోతే మీ డిగ్రీ అయిపోయే లోపల 2 సంవత్సరాల తర్వాత అప్పటికి పరిస్థితులు ఎట్టుంటాయో ఎవరికి తెలియదు.
ఇంకా ప్రతి యూనివర్సిటీలో పెద్ద పెద్ద గ్రౌండ్లు అన్ని ఉంటాయి కానీ ఆవేశపడద్దండి, మీరు ఆడేది ఏం లేదు వీటిల్లో. కాలేజీలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్యాంపస్ ఎంత పెద్దగా ఉంది, ఎన్ని గ్రౌండ్లు ఉన్నాయి అనేది కాకుండా మీరు చేయాల్సిన మేజర్ దేంట్లో బాగుంది, మీరు అఫోర్డ్ చేయగలిగిన ఫీజులు ఉన్నాయా లేదా, తర్వాత ఇక్కడ చదవడం వల్ల లాభాలేంటి, ఏమన్నా లాభం ఉందా జాబులకి, మీరు ఇక్కడ సెటిల్ కావాలనుకుంటున్నారా, జాబ్ మార్కెట్ పరిస్థితి ఎట్లుంది, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసి డిసైడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ప్రతి యూనివర్సిటీలో చాలా స్పోర్ట్స్ కి అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి బాస్కెట్ బాల్, టెన్నిస్, బేస్బాల్, రకరకాల గేమ్స్ అన్ని కూడా ఉంటాయి. చాలా మటుకు అన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలన్నీ చాలా బాగుంటాయి. మరి కొన్ని అయితే కొన్ని దారుణమైన యూనివర్సిటీలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చూడండి అథ్లెటిక్స్ సెంటర్ అని ఇక్కడ ఉంది. దీని లోపల అంతా రకరకాల గేమ్స్ అంతా కూడా చూడండి ఎట్టుందో, టాప్ నాచ్ ఉంది అసలు ఈ స్టేడియం అంతా కూడా. అమెరికాలో రిసోర్సెస్ కి కొదవే లేదని ఇక్కడ చూడండి ఎట్టుందో అసలు, కోర్టు, ట్రైనింగ్ అంతా కూడా స్పోర్ట్స్ లో అన్నిట్లో టూ మచ్ ఉంటుంది. లోని ఒహాయో రాష్ట్రాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇదిగో ఇక్కడ సిన్సినాటి అనే సిటీకి వచ్చినాను. వాన పడుతుంది, ఇక్కడ డౌన్ టౌన్ చూద్దామని వచ్చినాను గాని వర్షము పడుతుంది, గొడుగైతే ఉంది. కార్ ఏమో ఇక్కడ పెట్టినాను రోడ్డు పక్కన, అది పార్కింగ్ ఏమో చూపించట్లేదు యాప్ లో, ఇక్కడ చేయకూడదని ఉంది. కార్ ఎత్తకపోతారేమో. ఇక్కడ డౌన్ టౌన్ అంటే నడుచుకుంటా మొత్తం తిరగాలి, ఇటు పక్కన అటు పక్కన మంచి మంచి బిల్డింగ్లే ఉన్నట్టున్నాయి ఇటు పక్కన. ఓయమ్మ ఇది చూడండి ఎంత ఉందో, ఓ ఎంత పెద్ద గోడ. గోడా దేకో, గోడా కిత్నా లంబా హై, చాలా లంబాగా ఉన్నది. మీకు హిందీ ఎంత వరకు వస్తుంది, నేర్చుకున్నారా లేదా? నేనైతే దూరదర్శన్ టీవీ చూసి నేర్చుకున్నాను. సిన్సినాటి మహానగరంలో గోడల మీద మంచి మంచి పెయింటింగ్స్ వేసినారు, ఏదో అల్లా టప్పగా వేయకుండా చాలా ప్రొఫెషనల్ గా ఉంది. ఈ గోడ మీద చూడుము ఎలాగున్నదో, రకరకాల పావురాల బొమ్మలన్నీ ఉన్నాయి. ఈ నగరంలో వర్షము పడుతున్నది కాబట్టి ఇక్కడ కారులోనే పోతాం, ఇట్లా అక్కడక్కడ ఆగుకుంటా. పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు, మధ్యలో ఆడంటే ఆడ ఆపుకుంటా, ఎక్కువసేపు పెట్టకుండా కొంచెం పోతా చూసుకుంటా పోతానని. ఇక్కడ రోడ్ లో మధ్యలో మాత్రం బాగా చాలా గార్డెన్స్ మాదిరి వేసి నడవడానికి అంతా కూడా పెట్టినారు. ఇక్కడ సిటీ సెంటర్లలో రకరకాల వాటర్ ఫౌంటైన్స్ కూడా పెట్టినారు. ఈ చిత్రము చూడుము ఎలా ఉన్నదో, రకరకాల చేతుల బొమ్మలు వేశారు, చేతుల్లో బ్యాట్లు, స్పోర్ట్స్ గురించి అనుకుంటా. వాటిని చూడడానికి వాతావరణం సహకరించడం లేదు, వాన పడుతుంది. అయినా గాని కారులో అక్కడక్కడ ఆగుకుంటూ ఇక్కడ చూసుకుంటూ, ఇడున్నే బిల్డింగ్ చూడండి వెరైటీగా ఉంది. దీంట్లో ఇక్కడ బొమ్మలు గీశారు, దీన్ని బట్టి మనము ఈ సిటీ దేనికి ఫేమస్ అని తెలుసుకోవచ్చు. ఆ మొదటి బొమ్మలో చూసినట్టయితే రైట్ బ్రదర్స్ విమానం కనుక్కున్నది అనమాట ఇక్కడే. తర్వాత పియానో, తర్వాత ఏదో, తర్వాత పేపర్ ఇండస్ట్రీ, తర్వాత చర్మము గుట్టుడు అనుకుంటా, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ మాదిరి ఉంది, ఏది మెటల్స్ అనుకుంటా, స్టీల్ ఇండస్ట్రీ, తర్వాత ట్రైన్ ఇండస్ట్రీ, బొగ్గులు మరి ట్రైన్స్, మెకానికల్ పార్ట్స్, తర్వాత మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఈ విధంగా ఈ సిటీని చూద్దామని ఇక్కడ ఒకటి రివర్ పార్క్ ఉంటే వెతుకుతా ఉన్నాను వర్షంలో, మరి అట్లా పోయి అట్లా చూద్దాము, అక్కడ ముందర ఉన్నట్టుంది. చూడండి మధ్యలో పెద్ద పెద్ద స్టేడియంస్ ఉన్నాయి, బేస్బాల్, ఫుట్బాల్ అంతా ఆడుతా ఉంటారు. అదిగో ఆడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అదేదో భలే ఉంది. అటు పక్క నుంచి చూడడానికి ట్రై చేద్దాము. ఇంకా కార్లో వెళ్తా ఉన్నాను అటు పక్క ముందుకి. సిటీ సెంటర్ లో కొన్ని వాటర్ ఫౌంటైన్స్, తర్వాత ఆడ ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది, అటు పక్కన ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి రకరకాల ఆర్ట్ వర్క్ అంతా ఉంది. అక్కడ బేస్ బాల్స్ ఉన్నాయి. అక్కడ ఒక నది వాడుతా ఉంది, ఆ నది పక్కనే ఈ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఒక్క పిట్ట లేదు ఇక్కడ. ట్రాఫిక్ లేదు కాబట్టి సరిపోయింది, ఆడంటే ఆడ ఆపుకొని చూస్తున్నాను. పోలీసు వాళ్ళు వస్తే ఇక్కడ నో పార్కింగ్ ఎనీ టైం అని ఉంది. ఇక్కడ చూడండి బేస్ బాల్స్, ఇక్కడ బేస్బాల్ టీంలంతా కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఇది పెద్ద స్టేడియం. ఇదిగో ఇది సిన్సినాటి హాల్ ఆఫ్ ఫేమ్ అని ఈ బేస్బాల్ టీం కి సంబంధించిన ఎన్ని ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మ్యూజియం మాదిరిగా ఉంది. ఒహాయో రాష్ట్రంలో సిన్సినాటి డౌన్ టౌన్ లో ఇక్కడేమో బెస్ట్ కాఫీ అంటబ్బా. ఇక్కడ ఏమో గవర్నమెంట్ కాఫీ అని పెట్టినారు ఈ బిల్డింగ్ లోపలంట. ఒకసారి పోయి చూద్దాము. తెరిచే ఉందా, మూసినారా? బయట ఏమో వాన పడుతుంది ఎనీవే, కాబట్టి ఇక్కడ పోయి రెస్టారెంట్ లోపల కాఫీ షాప్ ఎలా ఉంటది, ఏమి దొరుకుతాయి. వాసన అయితే కాఫీ వాసన వస్తుంది ఫుల్ గా. కాఫీ షాప్ ఇటుపక్క ఉంది, అదేమో మందు షాపు, ఇదేమో కాఫీ షాపు. డిఫరెంట్ ఉంది. అబ్బో ఇక్కడ కూర్చోడానికి అంతా కూడా ఏందో చాలా కథనే ఉంది. బయట అంతా తాగుతూ కూర్చొని చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇదంతా ఏంది విచిత్రంగా ఉంది. హోటల్ మాదిరిగా అంతా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద లిఫ్ట్లు ఉన్నాయి. ఇక్కడ రిసెప్షన్ మాదిరిగా ఉంది. ఇది ఏమిటో తెలియదు, కానీ మనం వచ్చిన పని ఏమో కాఫీ పని కాబట్టి ఇక్కడ కాఫీ కొనుక్కొని పోదాము.
యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి చూద్దామని అమెరికాలో 50 రాష్ట్రాలని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇక్కడికి వచ్చినాను, కానీ వాన పడుతుంది. బేర్ క్యాట్స్ అంట. ఇక్కడ ప్రతి యూనివర్సిటీకి స్పోర్ట్స్ టీం మాదిరిగా ఉంటుంది. ఆ టీముల పేర్లతో కూడా పిలుస్తా ఉంటారు. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిని గొడుగు పట్టుకొని ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది. అదిగో అక్కడ 2 అమ్మాయిలు పోతున్నారు, తెలుగు వాళ్ళే అంట. కానీ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ సుమారుగా $15,000 వరకు అట్లా అవుతుందంట, పర్ సెమిస్టర్ అవుతుందంట. కాకపోతే స్కాలర్షిప్స్ అవి వచ్చి అప్రాక్సిమేట్ గా ఒక $20,000 అట్లా పడొచ్చు సంవత్సరానికి అన్నట్టు చెప్పినారు. క్యాంపస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గానే ఉంది ఇక్కడ అంతా కూడా. సుమారుగా ఇక్కడ 40,000 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. కొన్నిసార్లు సెలవులు అట్లా ఉన్నప్పుడు బయట ఎక్కువ కనబడరు, అది కాక వర్షం కూడా పడుతుంది ఇక్కడ. ఇంకా యూనివర్సిటీలన్నీ కూడా ఎకరాలు చాలా పెద్దగా ఉంటాయి, చాలా బిల్డింగ్లు ఉంటాయి. అన్ని యూనివర్సిటీల్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్లు పాపులరే ఉంటాయి. మీరు పెద్ద తోపులు అయ్యి ఏదో రీసెర్చ్లు ప్రోగ్రాంలు ఇట్లాంటివి చేయాలంటే తప్ప, లేకపోతే ఊరికనే ఎంటెక్ అమెరికాలో చేయాలనుకుంటే మాత్రము ఏమి పెద్ద యూనివర్సిటీ డజంట్ మ్యాటర్ మీరు ఎక్కడ చేసినారని. ఫస్ట్ జాబ్ కూడా పెద్దగా మ్యాటర్ ఏం కాదు. ఇంకా మొదటి జాబ్ తర్వాత అసలు మీరు అసలు ఎక్కడ చదివినారని కూడా ఎవరేం అడగరు. కాకపోతే కొన్ని ఫ్రాడ్ యూనివర్సిటీల మాదిరిగా ఉంటాయి, మోసపోవద్దండి. మీరు డైరెక్ట్ గా ఎవరు మీకు మీడియేటర్స్ కూడా ఎవరేం అవసరం లేదు, డైరెక్ట్ గా మీరే అన్ని చేసుకోవచ్చు ఆన్లైన్ లో. అమెరికాలో ప్రయాణించేటప్పుడు హైవేల మీద చాలా ఎగ్జిట్లలో ఇదిగో ఇట్లా 7-Eleven అని, తర్వాత వెండీస్ అని, అదిగో ఆడ కనిపిస్తున్న చిపోట్లే అని, ఇదిగో ఈ వాల్మార్ట్లు, ఇంకా ఆడ అటు పక్కన మెక్డొనాల్డ్స్ ఉంది. ఇదేదో వేరే రెస్టారెంట్ ఉంది కానీ క్రాకర్ బ్యారెల్ అంట. ఈ బ్రాండెడ్ షాపులన్నీ ప్రతి చోట ఉంటాయి, ఆల్మోస్ట్ ప్రతి సిటీలో. ఇంకా ప్రయాణించేటప్పుడు కూడా మళ్ళా మెక్డొనాల్డ్స్ ఇటు వాటిలో తినకూడదని డిసైడ్ చేసుకుని నేను ఇదిగో ఇక్కడ ది ఒరిజినల్ స్టేక్ బర్గర్ అంట, స్టేక్ అండ్ షాక్ అని ఉంది. పోయి చూద్దాం ఏమేమి ఉన్నాయి దీంట్లో. డైనింగ్ రెస్టారెంట్ అంట, లోపల కూర్చొని తినడానికి అంతా ఉంది. దీని లోపలికి వెళ్ళి తినగలిగేటి ఏమన్నా ఉన్నాయా లేదా అని చూద్దాము. ఎక్కువగా షేకులు ఉంటాయేమో అని అనుకుంటున్నా గానీ ఇదిగో ఏదో బాగానే వేడివేడిగా కాలుస్తా ఉన్నారు ఇక్కడంతా కూడా. దీని మీద పెద్ద పెద్ద ముక్కలన్నీ కాలుస్తా ఉన్నారు. ఇదిగో ఇక్కడ మెన్యూ ఉంది ఆర్డర్ చేయడానికి. ఈ మెన్యూలోకి వెళ్ళి ఏమేమిందో చూసి, డైనింగ్ అంటే ఏముంది, కంటిన్యూ యాజ్ ఎ గెస్ట్, పేరు ఎంటర్ చేయాలంట, కన్ఫర్మ్. తర్వాత ఏమున్నాయి స్పెషాలిటీస్ అనే దాంట్లో ఒరిజినల్ స్టేక్ బర్గర్ అంట. స్టేక్ అంటేనే ఇంకా ఆవు మాంసం అనమాట, ఇంకా డబుల్ బేకన్ అంటే పంది మాంసము, స్టేక్ బర్గర్, చీజ్, ట్రిపుల్ స్టేక్ అంటే 3-4 లేయర్లు పెట్టినారు. తర్వాత ఫ్రిస్కో మెల్ట్, తర్వాత ఇక్కడ పైకి వెళ్తే బటర్ సింగిల్ స్టేక్ బర్గర్. అసలు బర్గర్ అంటేనే ఆవు మాంసంతో చేసిందని అర్థము. కాకపోతే ఇక్కడ చికెన్ స్ట్రిప్స్ ఉన్నాయి మనం తినేసి, గ్రిల్డ్ చీజ్, స్టేక్ ఫ్రాంక్ అంట. కాకపోతే ఇక్కడ వేడివేడిగా వంట చేస్తా ఉన్నారు. ఇదేదో 444 మీల్స్ అంట. అంటే ఏంటి, ఒరిజినల్ డబుల్ స్టేక్, బటర్ సింగిల్ స్టేక్, చిల్లీ డీలక్స్ కప్, గార్లిక్ సింగిల్ స్టేక్ బర్గర్ అండ్ ఫ్రైస్. ఇదంతా కూడా మనం తినే మాంసాలు కాదు. తర్వాత చిల్లీ అండ్ సైడ్స్. దీంట్లో మెయిన్ గా ఫ్రైస్ ఉన్నాయన్నమాట, రకరకాల ఫ్రైస్. తర్వాత ఇక్కడేమో ఆనియన్ రింగ్స్ ఉన్నాయి. ఈ మెన్యూ కూడా మనకు పనిచేయదు. మళ్ళా వెనక్కి వెళ్ళి మిల్క్ షేక్స్ ఉన్నాయి. మిల్క్ షేక్స్ లో వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, బనానా, ఓరియో, చాక్లెట్ డిప్, M&M, ఇంకా చాలా మిల్క్ షేక్లు ఉన్నాయి. కాకపోతే మనం లంచ్ తినాలి కాబట్టి ఇప్పుడు లంచ్ ఐటమ్స్ కోసమే చూస్తున్నాం అంతే. ఇంకా అసలు చికెన్ ఉందా లేదా బర్గర్లు. ఇక్కడ చూడండి ఇంత పెద్ద మెన్యూలో ఇంకా చికెన్ అంటే ఒకటి ఉన్నాయన్నమాట. ఏంది, చికెన్ స్ట్రిప్స్ మాత్రమే ఉన్నాయి, మిగతా అన్ని కూడా ఆవు మాంసము, పంది మాంసం ఇదే అనమాట. లేకపోతే ఒట్టి బ్రెడ్ తినిపోవాలి. వీళ్ళని అడిగి కూడా కన్ఫర్మ్ చేశాను. చికెన్ లో ఓన్లీ 3 పీస్ చికెన్ ఫింగర్స్ కాంబో అయితే ఇది ఉంది, ఒట్టిది అయితే ఇది కాంబో అయితే ఎంత ఉంది, 799 ఉంది. అదే కనుక ఒట్టి చికెన్ స్ట్రిప్స్ అయితే 549 ఉంది. ఇంకా ఇక్కడ మనుషులు ఆర్డర్ తీసుకునేది ఏం లేదు. ఇక్కడ అంతా కూడా రకరకాల మిషన్లు పెట్టినారు, దీంట్లో ఆర్డర్ చేయాల్సిందే. తర్వాత వాళ్ళు ఇక్కడ డబ్బులు కట్టేసి, ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంది. సాసులు ఉన్నాయి, రకరకాల సాసులు, బఫెలో సాస్, హనీ మస్టర్డ్ సాస్, ర్యాంచ్ ఒకటి. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, ఇదైతే స్మాల్ ఫ్రైస్ అయితే ఫ్రీ అంట. తర్వాత సాసులు యాడ్ చేయాలన్నా కూడా డబ్బులు కట్టాలంట. సుమారుగా $8 పెడితే ఒక డ్రింక్, ఒక ఫ్రైస్, 3 చికెన్ స్ట్రిప్స్ ఇస్తున్నారు. ప్రశాంతంగా తిందామని ప్రయాణంలో ఒకటే పరిగెడతా ఉన్నాను నాన్ స్టాప్ గా, కొంచెం రిలాక్స్ అవుతామని నేను. ఇక్కడ ఏదో చిన్నది ఆడుకునేది కూడా మిషన్ పెట్టినారు. ఈ బొమ్మలు లాగేదనమాట, దీంట్లో డబ్బులు వేసి పడేది లేదు, సచ్చేది లేదు. అమెరికాలో తిండంటే ఇదిగా ఇటుంటది. ఇంకా చూడండి
3 చికెన్ ముక్కలు వేయించి ఫ్రైస్ తర్వాత ఒక డ్రింక్. ఇదే అనమాట లంచ్ అంటే. బాగా ఎండగా ఉన్నప్పుడు కోక్ తాగితే ప్రాణం లేసొస్తది. ఇక్కడ రకరకాల ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో రకరకాల ఫ్రైస్ ఉంటాయి. ఇవి మాత్రం చాలా సన్నగా కట్ చేసినారు. మెక్డొనాల్డ్స్ కంటే కూడా సగం ఉన్నాయి, మెక్డొనాల్డ్స్ ఉన్న దాంట్లో కూడా సన్నగా. ఇంకా చికెన్ కి ఏముంటది, చికెన్ కి ఇదంతా పూసి కార్న్ గిన్నె పూసి డీప్ ఫ్రై చేస్తారు. 3 చికెన్ స్ట్రిప్స్ కొనుక్కొని 2 తిని 1 పార్సల్ తీసుకొని పోతున్నాను. ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి కానీ ఎక్కువ ఉండవు, అక్కడక్కడ ఉంటాయి. కానీ ఇప్పుడు ఫుల్ గా తిని పడుకుంటే సమయం కాదు, అంతా ప్రయాణం చేయాలా, డ్రైవింగ్ చేయాలా, అంతా కూడా గంటలు. ఇంకా హోటల్స్ అంటే స్టాండర్డ్ గా ఇదిగో ఇట్లా హైవేల పక్కన ఇదిగో ఇట్లా బోర్డులు పెట్టింటారు. మేరియాట్ అనే బ్రాండ్, కంఫర్ట్ ఇన్ అనే బ్రాండ్ హోటల్స్. కొంచెం లో క్లాస్ ఉండే వాటిని మోటల్స్ అంటారు. తర్వాత పెట్రోల్ ఎగ్జిట్ల దగ్గర ఇదిగో ఇట్లా పెట్రోల్ ఎక్కడెక్కడ ఉందని బోర్డులు ఉంటాయి. తర్వాత తిండి బోర్డులు ఉంటాయి, మెక్డొనాల్డ్స్. ఇంకా కొన్ని నేషనల్ పార్కులు, స్టేట్ పార్కులు, డంకిన్ డోనట్స్, సబ్వే. ఒహాయో అనే రాష్ట్రంలో ఇదిగో కొన్ని ఇండ్లకు వెనక పక్కన ఇట్లా గోల్ఫ్ కోర్సులు మాదిరిగా ఉన్నాయి. ఇక్కడ బండి తీసుకొని సుయ్యని పోయి అట్లా బాల్ తీసుకొని అంత దూరం కొట్టి మళ్ళా ఒక బండి ఎక్కి అట్లా పోతా ఉంటారు అనమాట. ఇది చాలా సరదాగా ఆడుకునే ఆట. నిదానంగా గోల్ఫ్ కోర్సులు అంటే ఇంకా చాలా టైం ఉండాలి ఆడడానికి. ఇదిగో అట్ట ఇండ్లకి వెనకాలనే ఇంకా ఫెన్స్ కూడా ఏం లేదు, ఇంకా డైరెక్ట్ గా ఇట్లా వచ్చేసేయచ్చు. ఈ గడ్డిని చూద్దాం ఎట్ట కట్ చేసినారో. ఇది చాలా స్మూత్ గా ఉంటది, చాలా పచ్చగా స్మూత్ గా ఉంటే నేను ఏంది గడ్డి బలింది అనుకున్నాను. ఇది రబ్బర్ గడ్డి, ప్లాస్టిక్ తీసి పెట్టినారు ఇక్కడ. కానీ రబ్బర్ గడ్డిని మామూలు గడ్డిని ఇక్కడ కలిపేసినారు బాగా స్మూత్ గా కనపడకుండా. మీకు గోల్ఫ్ అంటేనే ఏం గుర్తొస్తుందో గానీ నాకైతే టైగర్ వుడ్స్ గుర్తొస్తాడు. ఇంత దూరం నుంచి జొయ్యని కొడితే బాల్ బొక్కలేకి దొర్లుకుంటా పోతుంది ఆడున్నా గానీ. కొన్నేమో డ్రైవింగ్ రేంజ్ అని ఉంటాయి, ఊరికనే ఆడ నిలబడి బాలను కొడతా ఉంటారు. ఇంకొన్ని అయితే ఇట్లా 12 బొక్కలు అట్టుంటాయి, కొట్టుకుంటా పోతా అంటారు అనమాట. ఇలాంటి ఇండ్లు సుమారుగా 5 కోట్లు ఉన్నాయి ఇట్లా గోల్ఫ్ కోర్స్ వెనకలనే ఉండేటి. ఇది స్టాండర్డ్ రేట్ ఏం కాదు, ప్రదేశాన్ని బట్టి రేటు చాలా మారిపోతుంది. అమెరికాలో 50 రాష్ట్రాలని నేను చూస్తూ మీకు చూపిద్దామని ఇదిగో ఇట్లా రోడ్డమ్మడి ఒహాయో అనే రాష్ట్రంలో డేటన్ అనే సిటీకి, తర్వాత సిన్సినాటి అనే సిటీకి ప్రయాణం చేస్తా ఉన్నాను. దారిలో చూడండి ఇదిగో ఇలాంటి రకరకాల ట్రక్కులు అమెరికాలో ఓవర్ సైజ్ లోడ్ అని పెట్టుకొని పోతాంటాయి. ఈ బుల్డోజర్లు, క్రేన్లు ఇలాంటివన్నీ కూడా. ఒక లైన్ సరిపోదు వీటికి, అందుకని వెనకన ముందర ఒక కారు పోతాంటది అనమాట. చాలా పెద్ద లోడు, డేంజర్ అని. ఇంకా చాలా దూరము ప్రయాణం చేసేటప్పుడు రకరకాల వాతావరణాలు ఉంటాయి. వాన పడుతుంది, ఇప్పుడు వాన పడితే ప్రయాణము స్లో అయిపోతుంది, అంతా జారుతుంది. కాబట్టి పోవాల్సిన స్పీడ్ లిమిట్ కంటే కూడా ఇక్కడ సుమారుగా 60 మైళ్ళు ఉంటే 50 మైళ్ళే పోతుంటారు. ఈ ట్రక్ చూడండి ఎట్లా దుమ్ము లేపుతుందో. ఈ ట్రక్కులు వెనకలు పోతే మన అద్దంలో ఇంకేమి కనపడదు అనమాట, అద్దాల మీద పడి ఫుల్గా. ఇంత స్పీడ్ లో పోయేటప్పుడు మన అద్దం మీద పడే వాన కంటే కూడా ఈ ముందు పోయే వాహనాల తుంపరే ఎక్కువ అవుతుంది. కాబట్టి కొంచెం దూరంగా ఉండడమే బెటర్ వీటికి. అమెరికా చూస్తూ 100ల కొద్ది మైళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఇదిగో మధ్యలో ఇట్లా రెస్ట్ ఏరియాస్ అని గవర్నమెంట్ వాళ్ళవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని దానిలో ఏమో రెస్టారెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఏమి లేదు, జస్ట్ బాత్రూమ్ పెట్టినారు. ఏమి డబ్బులు ఏమి కట్టేది లేదు, అంతా ఫ్రీనే ఇక్కడ. ఎండాకాలంలో కావాలంటే అదిగో ఆడ కూర్చొని తినడానికి ఆడ ఒకటి కట్టినారు. అక్కడక్కడ ఇక్కడ పార్క్ మాదిరి ఉంది, అక్కడంతా కూడా బెంచ్లు వేసినారు. కార్లు పార్క్ చేసుకోవడానికేమో ఇక్కడ ఉంది, అక్కడేమో ట్రక్కులు అట్లాంటివి పార్క్ చేసుకోవడానికి అక్కడ సపరేట్ గా పెద్ద పెద్దవి పెట్టినారు. ఇదిగో ఇట్లా ఇక్కడ షెల్టర్ మాదిరిగా ఉంది, ఇక్కడ కొన్ని బెంచ్లు వేసినారు, 2 బెంచ్ల లోపల ఇట్లా వాన పడినప్పుడు అట్లా కూర్చోవడానికి. ఇదంతా కూడా కొండల ప్రాంతము. ఇంకా ఇక్కడ హైవేలో ఇంకా మళ్ళా 1 గంట వరకు, అంటే సుమారుగా ఒక 100 కిలోమీటర్ల వరకు ఇంకా స్టాప్ లేదంట. వాతావరణం బాగుంటే ఇక్కడ కార్లు సుమారుగా ఉంటాయి, కానీ ఈ రోజు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇంకా 4 టైర్లలో గాలి చూసుకొని సుమారుగా 1000 మైళ్ళు డ్రైవ్ చేసినానంటే సుమారుగా 1200 కిలోమీటర్లు అనుకోండి. వర్షంలో డ్రైవింగ్ కొంచెం సేపు బాగానే ఉంటది, కానీ 5-6 గంటలు ఇట్లా ప్రయాణం చేయాలంటే చాలా కష్టము. ఇదంతా కూడా అపలేషియన్ మౌంటైన్స్ అని చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఈడ. మీకు వర్షంలో డ్రైవింగ్ ఇష్టమేనా? ఈడ చూడండి కొండల దగ్గర మేఘాలన్నీ కూడా కిందనే తిరుగుతున్నాయి. ఇది చాలా ఎత్తులో ఉంది కాబట్టి. నాది వ్యాను 2007 సంవత్సరంలో కొన్నాను. ఇప్పటి వరకు సుమారుగా 1,42,000 మైళ్ళు తిరిగింది. అప్పుడప్పుడు అక్కడక్కడ రిపేర్లు వస్తాంటాయి, చేపించుకుంటా పోతాండడమే. గాని నేను కొన్నప్పుడు కొత్త కారు కొన్నాను ఇది. అప్పుడు సుమారుగా $32,000 పడింది, అంటే సుమారుగా ఒక 25 లక్షల రూపాయలు పడింది. బాగానే వచ్చినట్టే లెక్క. మనం ఒక్కరమే డ్రైవ్ చేస్తాం కాబట్టి ఇంజన్ ప్రస్తుతానికి అయితే బాగానే నడుస్తా ఉంది.
కొన్నిసార్లు కొంచెం పెద్ద పెద్ద రిపేర్లే వస్తాంటాయి. అప్పుడు $1000-2000 పెట్టి చేపించుకుంటా నడుపుకుంటా పోతాండడమే. మీరు ఎక్కువ దూరం అంటే కారులో ఎన్ని కిలోమీటర్లు నడిపినారో చెప్పండి. దేశాలు రాష్ట్రాలు పట్టుకొని ఇట దేశ దిమ్మరి మాదిరిగా తిరుగుతా ఉన్నాను. మా ఊర్లో చిన్నప్పుడు పల్లెటూర్లలో ఉన్నప్పుడు యామయ్య అని వాళ్ళు ఉండేవాళ్ళు. గుర్రం మీద ఎక్కి ఊరూరికి పోయి అక్కడ 1 వారము 2 వారాలు 3 వారాలు అక్కడే ఉండేవాళ్ళు. బయట బావి దగ్గర కట్టేసుకొని అక్కడే ఉండి అట్లా దేశాలు తిరుగుతా ఉంటారు. వాళ్ళకి ఇండ్లు ఉండదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్లే ఉన్నట్టుంది. అమెరికాలో 50 రాష్ట్రాలు చూద్దామని ఒక్కొక్క రాష్ట్రాన్ని చూసుకుంటా ప్రస్తుతానికైతే సుమారుగా ఒక 7-8 రాష్ట్రాలు కంప్లీట్ చేసినాను. మరి 50 రాష్ట్రాలు కంప్లీట్ చేస్తానా లేకపోతే అప్పటికి ముసలోన్ని అయిపోతానా మరి తెలీదు. ఇండియా కంటే అమెరికా దేశము చాలా పెద్దది. ఏరియా మైళ్ళు ఉంటది. 3 అంతలు పెద్దది. అమెరికా తూర్పు భాగాన ఈస్ట్ కోస్ట్ వైపేమో ఈ వర్జీనియా ఈ రాష్ట్రం ఉంది. అటు పక్కన వెస్ట్ సైడ్ ఏమో కాలిఫోర్నియా రాష్ట్రం ఉంది. ఒక పక్క నుంచి ఇంకో పక్కకి ఏరోప్లేన్ లోనే సుమారుగా 5 గంటలు పడుతుందన్నమాట. ఇంకా డ్రైవింగ్ చేసుకుంటా పోతే సుమారుగా ఒక 4000-5000 కిలోమీటర్లు ఉంటుంది మొత్తము. చూడ్డానికేమో సీనిక్ గా చాలా చాలా అందంగా ఉంది. నేను వేరే వాళ్ళ ఇంటికి పోతే ఇదిగోండి నాకు చిక్కీలు తర్వాత కొన్ని స్వీట్లు ఇచ్చినారు. డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా ఆకలి అవుతుంది కాబట్టి ఇవి తినుకుంటా పోతున్నాను. ఈ దృశ్యము చూడండి. ఇవన్నీ కొండల ప్రాంతం అనమాట. మైళ్ళు ఉంది. సుమారుగా నాకు తెలిసి ఒక 200 కిలోమీటర్లు ఇట్లనే ఉంది. వాన పడుతుంది కాబట్టి పైన గోప్రో పెట్టలేదు. వాటర్ ప్రూఫే గానీ దాంట్లో 360 డిగ్రీ వీడియో తీయొచ్చు. లేకపోతే దాన్ని మనము ఫ్లాట్ గా చేసుకొని మామూలు వీడియో మాదిరి కూడా చేసుకోవచ్చు. నేను మొదటి నుంచి కూడా వ్యానే డ్రైవ్ చేస్తున్నాను. నాకు వ్యానే ఇష్టము. ఎందుకంటే చాలా స్థలం ఉంటది. దీంట్లో 7 మంది కూర్చోవచ్చు అనమాట. 7 సీటర్ వ్యాన్ ఇది. కార్ అయితే చిన్నగా ఉంటది. వెనకలో ఒక దిండు దుప్పటి అన్ని ఉన్నాయి. కావాలంటే మనం ఏడైనా ఆపుకొని పడుకోవచ్చు కొద్దిసేపు కావాలంటే. మీరు ఇటువంటి చిక్కీలు తింటున్నారా మర్చిపోయినారా? అసలు మీ ఇంట్లో చేస్తారా బయట కొనుక్కుంటారా? మీరు ఏమేమి స్వీట్లు తింటారు? విజిబిలిటీ అయితే చాలా తక్కువే ఉంది. ఎందుకంటే వాన పడుతుంది. ఆ వాన కంటే కూడా ఈ ట్రక్కులు లేపే తుంపర ఎక్కువ ఉంది. హైవేల మధ్యలో ఇట్లా సీనిక్ స్పాట్స్ అని ఇట్లా పార్కింగ్ లాట్ అంతా పెట్టినారు చూడడానికి. ఇక్కడంతా అక్కడేమో కొండమ్మడి ఫ్యాన్లు తిరుగుతున్నాయి, కరెంటు ఫ్యాన్లు. ఇక్కడేమో ఎర్రగా కోసినారు కొండని. అక్కడి నుంచి ఇటు పక్కకు వస్తే ఇక్కడ చూడండి, అక్కడ కొండ మీద ఇక్కడ చూడండి ఎంత లవ్ సింబల్ వేసి రకరకాల రచ్చ రాసారంతా ప్రేమికులంతా కూడా. అదిగో ఆ కొండ మీద చూడండి మేఘాలు అల్లాడుతున్నాయి పైన. కొండల మీద మొత్తము పెట్టినారు వరుసగా కరెంటు ఫ్యాన్లు. అదేలేండి కరెంటు ఫ్యాన్లు అంటే కరెంటుతో తిరిగేది కాదు, కరెంట్ జనరేట్ చేసే ఫ్యాన్లు. ఎవ్వరు లేరు అసలు ఇక్కడ. నేను ఒక్కనే ఉన్నాను చూడండి కొండల నడుమ. ఫ్యాన్లు తిరుగుతుంటే సుయ్ 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 అని శబ్దం వస్తుంది గాలికి.